ఇప్పుడు చూడండి వాయిస్ వస్తుందండి. వస్తుంది సార్. వెరీ గుడ్ అమ్మా. ఈ రోజు మనము మ్యాథ్స్ లో షార్ట్ కట్ లో ఏం నేర్చుకుందాం అంటే, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి. మనము ఇంకో 2 డిజిట్స్ తో ఒకే స్టెప్ లో, సింగిల్ స్టెప్ లో దాన్ని మనం ఎలా సాల్వ్ చేసి మనం ఆన్సర్ ని చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చేద్దాం. చూడండి అమ్మా. సో 423 ఉంది, మనల్ని 23 తో మల్టిప్లై చేయమంటున్నాడండి. సో దీనికి తెలుసు కదా మీకు రూల్ ఎలా మల్టిప్లై చేయాలి. ఇంతకు ముందు నేను మీకు 2/2 ఉన్నప్పుడు చెప్పాను. ఎలా చెప్పాను, ఫస్ట్ వన్స్ ప్లేస్ వేయాలి, ఆ తర్వాత ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ వేయాలి, ఆ తర్వాత టెన్స్ ప్లేస్ వేయాలి. ఓకేనా, 3 స్టెప్లు ఉంటాయి ఇక్కడ కదా. ఇక్కడ కూడా అంతే సేమ్ అండి. ఫస్ట్ ఏం చేయాలి, మనం వన్స్ ప్లేస్ రాయాలి. 3 × 3 ఎంత అవుతుంది, 3 × 3 = 9 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి, ఎంతకు ముందు లాగే. 2 × 3 = 6, 3 × 6 = 6, 6 ఎంత అవుతుంది, 12. సో 12 రాసుకుంటాం, 2 కట్ చేసి ఇక్కడ రాసుకుంటాం. సో ఇది చూడండి, ఇది మెయిన్. ఇప్పుడు ఇది కొత్త స్టెప్ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసేయాలంటే చూడండి, ఈ డిజిట్ వదిలేసేయాలండి ఇంకా. అంటే ఒకట్ల స్థానం అయిపోయింది ఇంకా. అంటే ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది చేయాలి ఇలా. ఇది కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషనే, కాకపోతే ఇక్కడ 3ని వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఒక్కొక్క నెంబర్ వదిలేసుకుంటూ రావాలన్నమాట. సో 4 × 3 = 12, 2 × 2 = 4. సో 12 × 4 ఎంత అవుతుందండి, 16 అవుతుంది అనమాట. సో 6 6 6 1 ఎంత అవుతుంది ఇక్కడ, 17. సో 7 కట్ చేసి ఇక్కడ రాస్తున్నా. 4 2 ఎంత అవుతుంది, 8, 8 1 9. సో ఏం చేశాను చూడండి ఒకసారి, మళ్ళీ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఒక 3 డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ, ఆ తర్వాత 2 డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంత ముందు లాగా వన్స్ ప్లస్ క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ తర్వాత టెన్స్ వన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇవి రెండు ఇంతకు ముందు లాగా కామన్. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఒక నెంబర్ వదిలేసేయాలి. ఇంకా మళ్ళీ ఒక నెంబర్ వదిలేసి మనము సేమ్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ వేయాలి. ఆ తర్వాత లాస్ట్ ఫైనల్ గా చివరి స్థానం కోసం వేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ ఒకటే స్టెప్ లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ 432 ఉందండి, 64 ఉంది కదా. సో ఈ రెండింటిని మనం ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంత చేయాలండి, 2 × 4 వన్స్ ప్లస్ చేయాలి. 2 4 8, 8ని కట్ చేసి ఇక్కడ రాస్తున్నానండి నేను. ఆ తర్వాత 3 4 12, 2 6 12. సో 12 12 ఎంత అవుతుంది, 24. సో 4 కట్ చేసి ఇక్కడ రాస్తున్నానండి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి, ఒక డిజిట్ మనము వదిలేసేయాలి. నెక్స్ట్ 2 డిజిట్లు ఉన్నాయి కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 4 16, 6 3 18, 16 18 34, 16 18 34, 34 ఒక 2 36. తర్వాత 4 6 24, 24 ఒక 3 ఎంత అవుతుందండి, 27, 27 648. సో ఈ విధంగా మీరు సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే నారాయణ గారు, కరెక్ట్ అండి మీరు చేసింది. సో సార్ మళ్ళీ ఇలా మీరు చెప్పండి ఒక సార్. 3 డిజిట్స్ 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇంకొక మోడల్ చేద్దామంటే నేను ఇక్కడ ఇస్తాను నేను మీకు. సో మీకు అర్థమైన వాళ్ళు కంటిన్యూ చేయండి, చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో 489 ఉందండి, దీన్ని 65తో మనల్ని మల్టిప్లై చేయమన్నాడు అనుకోండి. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే రూల్ చూడండి. ఫస్ట్ వన్స్ ప్లేస్ చేయాలండి. 9 5. సో 9 5 ఎంత అవుతుందంటే 45. 5 కట్ చేసి ఇక్కడ రాసుకుంటాం మనం. ఓకేనా సార్, 5 కట్ చేసి రాసుకుంటాం మనం. తర్వాత 8 5 40, 9 6 54. ఒక 40 ఒక 54 ఎంత అవుతుందండి, 94. 94 ఒక 4 ఎంత అవుతుందండి, 98. ఆ 8 కట్ చేసి మనం ఇక్కడ రాసుకుంటాం. సో ఈ 2 స్టెప్పులు ఇంతకు ముందు లాగా కామన్ గా వేసిన తర్వాత నెక్స్ట్ ఒక డిజిట్ వదిలేసేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. 4 5 20, 8 6 48. 20 48 ఎంత అవుతుందండి, 68. 68 ఒక 9 ఎంత అవుతుందండి, 77. 7 కట్ చేసి నేను ఇక్కడ రాస్తున్నా. ఆ తర్వాత 4 6
24. 24 ఒక 7 31. 31 785. ఇది ఎట్లా చేయాలి? ఒక సింగిల్ స్టెప్ లో అయిపోతుందండి, ఎంత పెద్దదైనా సరే. సరేనా? ఇది అర్థమైంది అనుకోవచ్చా? ఒకసారి ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కరెక్ట్ అండి, దివ్యశ్రీ గారు కరెక్ట్, షబీనా గారు కరెక్ట్, పవిత్ర గారు కరెక్ట్, నారాయణమ్మ గారు మీరు ఒకసారి చెక్ చేయండి అమ్మా. 32 వచ్చింది, మీకు 31 రావాలి. సార్ ఒకసారి చెప్పండి సార్. ఇందులో ఏం లేదమ్మా, ఒకటే స్టెప్ లో మనం మల్టిప్లై చేయడానికి ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం మల్టిప్లై చేస్తాం. అది స్టెప్ 1 అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఒకట్ల స్థానం చేసి మనం దాని ఆన్సర్ ఇక్కడ రాయాలి. ఓకేనా? అలా కాకుండా నెక్స్ట్ ఏం చేయాలంటే పదులు ఒకట్లు, ఒకట్లు పదులు, ఇలా 10 ఒకట్లు ఒక 10 ఈ రెండు చేస్తే మనకి ఏమొస్తుందంటే పదుల స్థానం వస్తుంది అనమాట. ఇవి రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వందల స్థానానికి వెళ్తాం కదా. సో ఆ వందల స్థానం వెళ్ళాలంటే ఇక మనం ఒకటితో పని లేదమ్మా, అయిపోయింది, ఒకటితో పని అయిపోయింది. చూడండి, ఎందుకో 100 ఒకట్లు 100, 10 పదులు 100, అంటే పదుల స్థానం, ఇది పదుల స్థానం కదమ్మా. సో ఇలా మనము ఆ పదుల స్థానం మల్టిప్లై చేస్తే 100 వస్తుంది, లేదా 100ని ఒకటితో చేస్తే అప్పుడు మనకి మళ్ళీ వందల స్థానం వస్తుంది అనమాట. సో కాబట్టి అందుకని మనం దీన్ని వదిలేసాం. సో కాబట్టి వందల స్థానం దాకా వచ్చేసాం. వందల స్థానం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మనకి వేలు రావాలి కదా. సో ఇది వేలు, ఎందుకు 100 పదులు 1000, అంటే ఈ రెండింటిని మాత్రమే చేయాలన్నమాట చివర్లో. అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వస్తాం మనం. సో ఫస్ట్ ఏం చేసాం చూడండి అమ్మా, ఫస్ట్ ఏం చేసాం, ఒకట్ల స్థానం చేసాం. ఓకేనా? 9 చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి, పదులు ఒకట్లు, ఒకట్లు పదులు చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, వందలు ఒకట్లు, పదులు పదులు చేయాలి. అయిపోతుంది. అంటే ఒక డిజిట్ ని వదిలేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆ చివరికి ఏం చేయాలి, మనం 100ని 10తో చేయాలి. అలా చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది, 31,785 వచ్చింది. సరేనా? సో ఇంకో లెక్క చేద్దాం మనం. చూడండి, ఇంకోటి నేను మీకు ప్రాక్టీస్ ఇస్తాను. ఇది కూడా ఆన్సర్ కామెంట్ చేయండి అమ్మా. 769 82. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. అందరు చేయాలండి, కామెంట్ చేయండి, అందరు కామెంట్ చేయండి, తప్పైనా పర్లేదు. ఎవరెవరికి అర్థం కాలేదు నేను మళ్ళీ చెప్తాను. స్పీడ్ గా చేయాలి, అంత స్లో ఉండకూడదు. రోజు మీరు మ్యాథ్స్ చేస్తున్నారు, ఇప్పటికే మీకు క్యాలిక్యులేషన్ మీద ఫుల్ గా గ్రిప్ వచ్చేసి ఉండాలండి. ఎందుకంటే దాదాపుగా ఇది మన 12వ క్లాస్. రోజు మనం ఏదో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కదా. ఓకే, వెరీ గుడ్ అండి. చూడండి, ఫస్ట్ మనం 9 రెళ్ళు తీసుకుంటాం, అంటే 9 రెళ్ళు 18. సో 8 మనం ఇక్కడ రాసుకుంటాం. 6 రెళ్ళు 12, 9 8 72, 12 72, 84, 84 1 85. సో 5 కట్ చేసి మనం ఇక్కడ రాసుకుంటాం. ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనం ఒక డిజిట్ వదిలేసుకుంటాం మనం. నెక్స్ట్ చూడండి, 7 రెళ్ళు 14, 8 6 48, 48 తర్వాత ఒక 14, 62, 62 ఒక ఎంత అండి 70. సో 0 కట్ చేసి ఇక్కడ రాసుకుంటాం. 7 8 56, 56కి 7 కలిపితే 63. సో 63 08. సంధ్య గారు, షబీనా గారు, దివ్యశ్రీ గారు, భవానీ గారు, నారాయణం గారు, శ్రవంతి గారు, మాక్సిమం వీళ్ళందరూ కరెక్ట్ గా రాస్తారండి. అంటే కమెంట్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్ చేశారు. మిగిలిన వారు ఎందుకని చేయలేదు? సరే, ఎవరన్నా వెయిటింగ్ రూమ్ లో ఉన్నారా ఈరోజు? అందరూ జాయిన్ అయిపోయారండి క్లాస్ లో. మిగిలిన వారు కూడా ట్రై చేసి చెప్పండి. వాళ్ళకి అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ అడగండి, చెప్తాను నేను మళ్ళీ. సరేనా? సో ఇదే ప్యాటర్న్ సార్ 3 డిజిట్స్ ఉన్నప్పుడే చేయాలా, ఇంకా వేరే నెంబర్స్ ఉన్నప్పుడు కూడా వర్కౌట్ అవుతుందా అంటే, ఇక్కడ చూడండి, నేను 4 నెంబర్స్ రాస్తున్నాను. ఒక 2 డిజిట్స్ తో మల్టిప్లై చేయాలి అన్నాడు అనుకోండి, ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. సేమ్ ఏం చేస్తాము, 8 5 40. ఓకేనా? 0 కట్ చేసి ఇక్కడ రాసుకుంటాం. 9 5 45, 8 6 48, 48 45 93 అవుతుంది. 93 ఒక 4 97. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇంతకు ముందు ఏం చేస్తాం చూడండి, ఒక డిజిట్ ని లీవ్ చేస్తాం మనం కదా. ఒక డిజిట్ వదిలేసి మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 8 5 40,
9 6 54 40 54 94 అండి. 94 ఒక 9 ఎంత అవుతుందండి? 94 9 103 3 కట్ చేసి రాసుకుంటాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకో డిజిట్ ఉంది కదా, దీంతో కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. అంటే ఈ డిజిట్ వదిలేస్తాం ఈసారి, అంటే ఒక్కొక్క డిజిట్ వదిలేసుకుంటూ వస్తాం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు 4 5 20 8 6 48 68 68 10 78 8 కట్ చేసి రాసుకుంటాం. సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా 6 4 24 24 7 31. చూడండి, ఇంత పెద్దది క్యాలిక్యులేషన్ చేసి మనం ఒకటే స్టెప్ సింగిల్ స్టెప్ లో మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎడిషన్స్ బాగా రావాలండి. సో ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్ చేస్తాం, తర్వాత ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తాం, తర్వాత ఒక డిజిట్ వదిలేసుకుంటాం, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఆ తర్వాత ఒక డిజిట్ వదిలేసుకుంటాం, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఇంకొక డిజిట్ వదిలేసుకుంటాము, లాస్ట్ లో ఇవి రెండింటిని కలిపి చేసేస్తాం. ఇలా ఎన్ని సంఖ్యలు ఉన్నా సరే అట్లా ఒక్కో డిజిట్ వదిలేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో మాక్సిమం మనకి ఇలాంటి లెక్కలు రావు, వేలల్లో వందలతో రావు, కానీ వందల్ని పదులతో వస్తాయి అనమాట. అంటే పైన 3 డిజిట్లు ఉంటాయి, కింద 2 డిజిట్లు ఉంటాయి. అప్పుడు 3 డిజిట్లు 2 డిజిట్లతో చేయడం నేను మీకు చెప్పాను కదా. ఎందుకంటే ఇది మనకి మ్యాథ్స్ కి ఏమేమైతే లాజిక్ మనకు ఉపయోగపడతాయో మనకి లెక్కలు చేసేటప్పుడు ఆ వాటిని వరకే నేను మీకు చెప్తున్నానండి. అర్థమైనవన్నీ మీకు చెప్పేయట్లేదు, సరేనా? అది గుర్తుపెట్టుకోండి. మీకు మన క్యాలిక్యులేషన్స్ లో ఇలాంటివన్నీ ఉపయోగపడాలి. వచ్చినప్పుడు మీరు ఇదే విధంగా చేసి వాటికి ఆన్సర్స్ ని మనకి కామెంట్ చేయాలి. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళిపోదాం. నైన్త్ క్లాస్ ఓపెన్ చేసుకోండి బుక్ మీరు. సెమిస్టర్ 1 అండి, రియల్ నెంబర్స్. ఎక్సర్సైజ్ 1.5 వచ్చాము మనం. నిన్న క్లాస్ 11 చేస్తాం కదా, 1.4 వరకు నేను చేస్తామా? ఇంకా ఉన్నట్లున్నాయి అనుకుంటా, 1.4 లోనే ఉన్నట్టు. సరిగా పేజ్ నెంబర్ ఇక్కడ 31 అని ఉందండి. నేను ఇంకా కిందకి స్క్రోల్ చేస్తున్నాను. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నేను ఇవాళ మళ్ళీ రివిజన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకటి మీకు ఒక లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండమ్మా. అందరు చూడండి, ఇక్కడ కరణీయ సంఖ్యలు అని నిన్న చూసాం మనం, గుర్తుంది కదా మీకు? కరణీయ సంఖ్యలు. ఈ కరణీయ సంఖ్యలు ఏమేంటివి? మనకి రూట్స్ ఉంటాయి. స్క్వేర్ రూట్స్ ఉండొచ్చు, క్యూబ్ రూట్స్ ఉండొచ్చు, ఫోర్త్ రూట్ ఉండొచ్చు, ఎంత రూట్ ఉండొచ్చు, ఎంత అయినా ఉండొచ్చు అనమాట. అంటే రూట్ లోంచి బయటికి రాలేని ఏ సంఖ్య అయినా సరే మనకి కరణీయ సంఖ్య అవుతుంది అనమాట. దాంతో పాటుగా మనకి డెసిమల్స్ లో కూడా ఎలా ఉండాలి? రికరింగ్ అవ్వకూడదు, అంటే బార్ అనే పెట్టే అవకాశం మనకి రాకూడదు అనమాట. 2 3 4 0 2 3 0 2 3 4 ఇలా ఏదో నెంబర్లు ఇక వస్తూనే ఉండాలి, కానీ వాటి మధ్య రికరింగ్ అయితే మాత్రం అవ్వకూడదు, సరేనా? అలా ఉంటే వాటిని మనం ఏమంటాము? కరణీయ సంఖ్యలు అంటారు. ఫర్ సపోజ్ కరణీయ సంఖ్యల యొక్క ప్రాపర్టీస్ చూడండి అమ్మా. ఒక కరణీయ సంఖ్య ఉందనుకోండి 2, మరొక కరణీయ సంఖ్యతో గనక మనం హెచ్చించామనుకోండి, ఒక కరణీయ సంఖ్యను మరో కరణీయ సంఖ్యతో హెచ్చిస్తే అది ఖచ్చితంగా కరణీయ సంఖ్య వస్తుందా?
కామెంట్ చేయండి. ఒక కరణీయ సంఖ్యను మరొక కరణీయ సంఖ్యతో హెచ్చించినప్పుడు రాదు సార్. ఖచ్చితంగా కరణీయ సంఖ్య వస్తుందా? వెరీ గుడ్. నో అంటున్నారు, ఎస్ అంటున్నారు. నో సార్. నో సార్. నో అమ్మా. చూడండి, ఇప్పుడు నేను చెప్పా ఇక్కడ రాసాను అమ్మ, అందుకని మీకు ఐడియా ఉంటుందని ఇక్కడ రాసి నేను అడుగుతాను కోసం. √2 ఇంటూ √2 ఏమవుతుందమ్మా? 2 అయిపోతుంది కదా. సో ఇది మరి కరణీయ సంఖ్య కాదు కదా, ఇది అకరణీయ సంఖ్య కదా, ఇది రేషనల్ నెంబర్ కదా కదా. కాబట్టి ఖచ్చితంగా అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ అలాగనే √2ని నేను √3తో మల్టిప్లై చేశాను అనుకోండి, 2 3 6 √6 వస్తుందండి. ఓకేనా? సో ఇది కరణీయ సంఖ్య అవుతుంది. అర్థమైందా? ఒక √2ని √3తో మనం మల్టిప్లై చేసి కామన్ గా ఒకటే రూట్ పెట్టొచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. ఒకే రూట్ మనం పెట్టొచ్చు, ఇది మల్టిప్లేషన్ లో. అలాగే చూడండి, √2 బై √3 ఉందనుకోండి, రెండింటికి కామన్ గా ఒకటే రూట్ పెట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, బై ఉన్నా ఇంటూ ఉన్నా కానీ దాని అర్థం కామన్ గా ఉన్నట్లుగానే మనం తీసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ చూడండి, √2 ప్లస్ √3 ఉందనుకోండి, ఆ రెండింటిని కలిపి నేను √5 వేస్తానంటే తప్పుది. అర్థమవుతుందా నేను చెప్పిన లాజిక్ అంటే? ఒక కరణీయ సంఖ్య ఉందనుకోండి, మనం ఇంటూలతో ఉన్నప్పుడు దానికి ఒకటే కామన్ గా పెట్టుకోవచ్చు, ఒకటే రూట్ పెట్టుకోవచ్చు. రూట్లో ఉన్న సంఖ్య బైలో ఉందనుకోండి, దానికి కామన్ గా ఒకటే రూట్ పెట్టుకోవచ్చు ఈ రెండింటికి కలిపి. కానీ ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉన్నప్పుడు కామన్ గా ఒకే రూట్ మనం పెట్టకూడదు. సో ఇది దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది √2 ప్లస్ √3 ఇలాగే ఉంచాలి, సపరేట్ గానే ఉంచాలన్నమాట. సపరేట్ గా ఉంచితేనే అది సెట్ అవుతుంది అనమాట. సరేనా? సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఒక మామూలు సంఖ్య ఉందనుకున్నామా, అకరణీయ సంఖ్య ఉందనుకోండి, దాన్ని ఒక కరణీయ సంఖ్యతో గనక మనం గుణించామనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా ఏమొస్తుంది? మనకి కరణీయ సంఖ్య వస్తుందమ్మా. అప్పుడు ఎంత అవుతుంది? 2√2 అవుతుంది కదా. సో ఇది కరణీయ సంఖ్య అవుతుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో 2√2 జాగ్రత్త గమనించారంటే ఇది అకరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య. ఆ రెండు కలిసి ఉన్నాయి కదా, అది మొత్తం కలిపి ఇప్పుడు ఏమవుతుంది? అది కరణీయ సంఖ్య అవుతుంది అనమాట. 2√2 ఉంది కదా, ఇక్కడ 2 మామూలు సంఖ్య కదా సార్ అనుకోకూడదు మీరు ఇంకా. సో ఇది 2√2 అనేది మొత్తం కలిసి ఇది కరణీయ సంఖ్య అని అనమాట. అట్లాగే చూడండి, 2 బై √3 ఉంది అనుకున్నాము, అంటే మామూలు అకరణీయ సంఖ్య బై ఒక కరణీయ సంఖ్య ఉంది. సో ఇది మొత్తం ఏమైపోతుంది? కరణీయ సంఖ్య అవుతుంది అనమాట ఇంకా దీని విలువ. లేదా √3 బై 2 ఉందనుకోండి, ఇది కూడా ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఏవి కరణీయ సంఖ్యలు అంటే, రూట్లు ఉన్న సంఖ్యలన్నీ కరణీయ సంఖ్యలమ్మా. ఎప్పుడు? అవి రూట్ లో నుంచి బయటికి రాలేనప్పుడు. సరేనా? రూట్ లోంచి బయటకు వచ్చే ఏకైక అవకాశం ఏముంటుందంటే, అది ఎడిషన్ అన్న అవ్వాలి లేదా డివిజన్ అన్న అవ్వాలి. ఫర్ సపోజ్ చూడండి, √3 బై √3 ఉందనుకోండి, √3 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అప్పుడు మనకి అకరణీయ సంఖ్య వస్తుంది. ఇది ఇలాంటి డివైడెడ్ బై అయినప్పుడు అది కరణీయ సంఖ్య అవ్వచ్చు, అకరణీయ సంఖ్య అవ్వచ్చు. ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అవ్వచ్చు. అలా కాకుండా ఇంటూ ఉందనుకోండి, ఇందాక అనుకున్నాం కదా మనం, √3 ఇంటూ √3 ఉందనుకోండి, అప్పుడు అది 3 అవ్వచ్చు. కానీ ఇలా ప్రతి సందర్భాల్లో అవుతాయి అంటే, ఇక్కడ ప్రతి సందర్భంలో సేమ్ నెంబర్లు ఉండవు కదా. సో ఈ రెండు సందర్భాల్లో అవి అకరణీయ సంఖ్యలు అవ్వచ్చు. మిగతా అన్ని సందర్భాల్లో అవి ఖచ్చితంగా కరణీయ సంఖ్యలే. మామూలు సంఖ్యతో కలిసి ఉన్నా, లేదు ఒక్క రూట్ ఒక్కటే ఉన్నా. ఇప్పుడు చూడండి, 2 ప్లస్ √3 కరణీయ సంఖ్య. ఓకేనా? √3 ప్లస్ √2 ఇది కూడా కరణీయ సంఖ్య. అలాగే 2√3 ఇది కూడా కరణీయ సంఖ్య. -2√5 ఇది కూడా కరణీయ సంఖ్య. సో ఇలా రూట్ తో కలిపి ఒక సంఖ్య ఉంది అంటే అది ఖచ్చితంగా అది కరణీయ సంఖ్యగా మీరు దాన్ని గుర్తుంచుకోవాల్సిందే.
క్లియరా అండి? కొంచెం వాయిస్ ఏదైనా బ్రేక్ అవుతూ ఉంటే నాకు చెప్తూ ఉండండి, నేను కొంచెంసేపు ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, సరేనా? సో అర్థమైంది అనుకోవచ్చా? నెక్స్ట్కి వెళ్దాము. ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి. ఇక్కడ ఎందుకని చెప్తున్నాను చూడండి, ఈ క్రింది వాటిలో కర్ణీయ సంఖ్యలు ఏవి, కర్ణీయ సంఖ్యలు కాని ఏవి అంటే చెప్పేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, 7√5 అనేది ఏంటో చెప్పండి. కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఇది 7 × √5 ఏమవుతుందమ్మా? కరణీయ సంఖ్య సార్. వెరీ కరణీయ గుడ్. 7/√5 ఏమవుతుందమ్మా? కరణీయ సంఖ్య కరణీయ సంఖ్య. కర్ణీయ సంఖ్య. ఇదేమవుతుందమ్మా? √2 √2 + 21 ఏమవుతుంది? కరణీయ సంఖ్య 5 - 2 ఏమవుతుంది? ఇది కూడా కరణీయ కర్ణీయ సంఖ్య. సంఖ్య. ఎందుకంటే ఇది కూడా కర్ణీయ సంఖ్య కదా. కర్ణీయ సంఖ్యలో రెండు తీసినా కానీ కర్ణీయ సంఖ్య వస్తుంది. ఇట్లా అంటే ఇవన్నీ మీకు తెలిసింది అనుకోండి, ఈ క్రింది వాటిలో కర్ణీయ సంఖ్యలు కానివేంటి అయినవేంటి అని చెప్పేసి మనకి రెగ్యులర్ గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఉపయోగపడతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రూట్ మీకు కనిపించిందంటే గుర్తుపెట్టుకున్నాం. ఒకే ఒక సందర్భంలో చెప్పాను ఏంటంటే, అది ఇంటూల్లో ఉన్నప్పుడు సేమ్ నెంబర్లు కనుక్కున్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, చూడండి. 5√2 ఉందమ్మా, 6√8 ఉంది అనుకోండి. అర్థమైందా? 5√2 ఉంది అనుకోండి, 6√8 ఉంది అనుకోండి. ఇది ఇంటూతో ఉందమ్మా. ఇది కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య ఎవరైనా చెప్పండి? కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్య అవుతుంది. ఎవరైనా ఇంకెవరైనా చెప్పండి అమ్మా. అకరణీయ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, వెరీ గుడ్ అండి సాధన గారు. ఇంకెవరైనా? ఇది అకరణీయ అనే వాళ్ళు ఎవరున్నారా? భవానీ గారు. వెరీ గుడ్. చూడండి అమ్మా, ఎక్కడ చూడండి. √2 × √8 ఎంత అవుతుందమ్మా? √16 కదా. 16 అంటే ఏమవుతుంది? బయటికి 4 వచ్చేస్తుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ రూట్ పోతుంది కదా మరి. అంటే ఇది అకరణీయ సంఖ్య. మల్టిప్లికేషన్ చేస్తే ఏదో ఒక సంఖ్య వస్తుంది. 5 6 30 34 120 అకరణీయ సంఖ్య వస్తుంది అనమాట. సో అంటే మీరు చూసి, నేను చెప్పాను కదా, ఇంటూతో ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదా బైలో ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అది కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అని చూడాలంటే అందులో ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఏమన్నా పోతాయా, లేదా రూట్ ఏమన్నా పోతుందా అని మీరు చెక్ చేయాలి. లేకపోతే మీరు దెబ్బతింటారు అనమాట. సో అది ఈ ఒక్క సందర్భంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అన్నప్పుడు ప్లస్లు మైనస్లు ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా ఇక అది కరణీయ సంఖ్య. ఎక్సైజ్కి వెళ్ళిపోదాం అమ్మ. నెక్స్ట్ 1.4 ఉందమ్మా. ఎక్సర్సైజ్ 1.4 పేజ్ నెంబర్ ఎంత ఉందంటే 41 తర్వాత ఉందమ్మా. ఐ థింక్ 42లో ఉంటుంది. అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి అన్నాడు. అంటే ఇక్కడ వాడు ఏమడుతాడు, మన డిఎస్సిలో క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఈ క్రింది వాటిలో అకరణీయ సంఖ్య ఏది అంటాడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆప్షన్ చెప్పండి. నేను మీకు ఇక్కడ 4 ఆప్షన్ చూపిస్తున్నా. ఎందుకండి ఇది 1 2 3 4. ఈ క్రింది వాటిలో ఏది అకరణీయ సంఖ్య చెప్పండి. ఈ 4 ఏది? ఇది అకరణీయ సంఖ్య అవుతుందా కరణీయ సంఖ్య అవుతుందా? ఇది కరణీయ సంఖ్య అండి, ఎందుకంటే ఇక్కడ √5 ఉంది కదా. ఇది కూడా కరణీయ సంఖ్య, ఇది కూడా కరణీయ సంఖ్య. ఇది మాత్రం అకరణీయ సంఖ్య. ఎందుకని? √7 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. ఇది అకరణీయ సంఖ్య అవుతుంది అనమాట. సో ఇది కూడా చూడండి, +√23 -√23 క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి ఇక్కడ 3 మిగులుతుంది. ఇది కూడా మనకి అకరణీయ సంఖ్య. వెరీ గుడ్ అండి, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కరెక్టేనండి. సరేనా? నెక్స్ట్ గా చూద్దామని చూడండి. ఈ క్రింది వాటిని సింప్లిఫై చేయమన్నాడు అండి, సూక్ష్మీకరించమన్నాడు. సో అవి ఎలాగో చూద్దాం. చూడండి ఇక్కడ ఇది
మనం రెండు సంఖ్యలను మల్టిప్లై చేసేటప్పుడు చూడండి రూల్ ఏంటంటే ఫస్ట్ దీంతో ఈ రెండింటిని చేయాలండి, మల్టిప్లికేషన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ దీంతో మళ్ళీ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఎలాగో చూడండి 3 రోజులు ఎంత అవుతుందండి, ఫస్ట్ 6 ప్లస్ 3 ఇంటూ √2 ఎంత అవుతుందండి, 3√2 అవుతుంది. ఓకేనా, 3తో అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ √3తో చూడండి. ఓకేనా, √3 ఇంటూ 2 చూడండి, నెంబర్ ముందు రాస్తాం, రూట్ తర్వాత రాస్తామండి. దీన్ని √3 అని కూడా రాయొచ్చు, కానీ పద్ధతి ఏంటంటే నెంబర్ ముందు రాయాలి, తర్వాత రూట్ రాయాలి. తర్వాత √3 ఇంటూ √2 ఏమవుతుందండి, √6 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాన్షన్ చేసి రాయొచ్చు. అలా తర్వాత చూడండి ఇక్కడ ఇది a+b ఇంటూ a-b ఉందండి. a+b ఇంటూ a-b ఏమవుతుందండి, స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ a² - b² అండి. అంటే 3² మైనస్ √3² అండి. 3² అంటే 9, √3² అంటే 3 అండి. చూడండి √3కి కనుక స్క్వేర్ ఉంది అనుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దాని ఆన్సర్ 3 వస్తుంది అనమాట. సో అప్పుడు 6 వస్తుంది. 9లోంచి 3 పోతే ఎంత అవుతుందండి, 6 అవుతుంది అనమాట. అలాగే చూడండి ఇది a+b² ఫార్ములాలో ఉందండి. సో a+b² ఫార్ములా మీకు తెలుసు, a² అంటే 5, √5² అంటే 5 వస్తుంది. √5కి స్క్వేర్ వేస్తే మీరు డైరెక్ట్ గా వేసేయాలండి, 5 అని రాసేయాలి. మళ్ళీ రాసుకుని స్టెప్పులు మాత్రం చేయొద్దు మీరు చిన్నపిల్లలాగా. తర్వాత √2కి స్క్వేర్ అనుకోండి, దాని ఆన్సర్ అంతా 2 ప్లస్ 2ab అంటే 2 5 10 అంటే 2√10 అనమాట. 7 2√10 ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు దీన్ని. అలాగే లాస్ట్ దీన్ని చూడండి, a-b ఇంటూ a+b ఉండండి. సేమ్ ఇంత ఫార్ములా a² - b². a² అంటే √5² అంటే 5, √2² అంటే 2. 5 - 2 ఎంత అవుతుందండి. వెరీ గుడ్ అండి భవానీ గారు, పవిత్ర గారు. ఇంకా కొంచెం స్పీడ్ గా ట్రై చేయండి. నేను ఇక్కడ ఆన్సర్ చేసే లోపు నాకు అక్కడ ఆన్సర్ కామెంట్ లో పెట్టేసేయండి, సరేనా. మరి అర్థం కాని వాళ్ళ కోసం నేను చెప్తున్నా, అర్థమైన వాళ్ళు స్పీడ్ గా చేయాలి, అప్పుడు మీరు ఇక్కడే ప్రాక్టీస్ కూడా అయిపోతుంది మీకు. సో నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఇక్కడ చూడండి, ఇది పెద్ద సమస్య. ఓకే, ఇప్పుడు చూడండి, పై అన్నది ఒక వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తి. నేనేం చెప్పానండి, మనకి పై ఎలా వచ్చిందో చెప్పాను కదా మీకు. ఇది వ్యాసము 7 ఉంది అనుకోండి, వృత్త పరిధి ఎంత ఉంది 22. వాటి యొక్క నిష్పత్తిని మనం ఏమంటాము, పై వాల్యూ అంటాం కదా. 22/7. ఇప్పుడు వృత్త పరిధిని వాడు సర్కంఫరెన్స్ అంటాడు కదా, సి అన్నాడండి. దీన్ని డయామీటర్ అంటాడు కదా, డి అన్నాడు. ఇప్పుడు చూడండి c/dఏ కదా మరి పై వాల్యూ అంటే, అదే ఇచ్చాడు చూడండి. అంటే ఇది డైరెక్ట్ బిట్ అనమాట. మనకు ఒకసారి ఏమడిగా అంటే టెట్లో ఏమడిగా అంటే పై అనగా వ్యాసార్థానికి పరిధికి గల నిష్పత్తి, వ్యాసానికి పరిధికి గల నిష్పత్తి, వ్యాసానికి వ్యాసార్థానికి గల నిష్పత్తి, ఇలా అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడండి. సో కాబట్టి మీరు ఇది డైరెక్ట్ గా బిట్ అనమాట. మీరు డైరెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకునేటప్పుడు మీరు పై అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఆ తర్వాత పై అన్నది అకర్ణీయ సంఖ్య అను భావనకు విరుద్ధంగా ఉంది. ఈ విరుద్ధతను మీరు ఎలా పరిష్కరిస్తారు. సరే, కర్ణీయ సంఖ్య అవుతుందా కాదా అని అంటున్నాడు దీన్ని. 22/7 అనేది ఇది అకర్ణీయ సంఖ్య కదా, ఇది నిష్పత్తి రూపంలో ఉంది కదా, మరి కానీ మీరు పై అనేది కర్ణీయ సంఖ్య అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అంటున్నాడు అనమాట. సో వాటి మధ్య ఇది c/d అనేది అప్రాక్స్ వాల్యూ. ఓకేనా, అప్రాక్స్ వాల్యూ కదండి. మనం 22/7 అనేది ఇది కరెక్ట్ వాల్యూ కదా, అప్రాక్స్ వాల్యూ కదా. సో కరెక్ట్ వాల్యూ చేసామనుకోండి, దీనికి మీ పాయింట్ లో మిలియన్ డిజిట్స్ తర్వాత వస్తుందండి. సో కాబట్టి ఇది ఎందుకంటే ఇది మనకి కర్ణీయ సంఖ్య అని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఇక దీంట్లో మీరు డైరెక్ట్ బిట్ గుర్తుపెట్టుకోండి, పై అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th చూడండి, √9.3ని సంఖ్యారేఖపై సూచించండి అన్నాడు. మేము మీకు ఎగ్జామ్ లో సంఖ్యారేఖలు ఏముండవు కాబట్టి, కానీ ఇది కర్ణీయ సంఖ్య అని గుర్తుంచుకోండి. మనం సంఖ్యారేఖపై ఏ సంఖ్యలను గుర్తించవచ్చు, ఇక్కడ నేను ఆప్షన్స్ చూడండి. ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు,
కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, తర్వాత కల్పిత సంఖ్యలు. ఇక్కడ చూడండి, సంఖ్య రాకపోతే ఏ సంఖ్యలను గుర్తించలేము అని అనుకోండి. ఏ సంఖ్యలను గుర్తించలేము చెప్పండి, ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పండి. సంఖ్యా రేఖపై గుర్తించలేని సంఖ్యలు ఏవి? కల్పిత సంఖ్యలు సార్. వెరీ గుడ్ అమ్మా. సరే ఆగా నేను చాట్ బాక్స్ పెట్టుకుంటున్నాను, నాకు కనిపించట్లేదు, మెసేజ్ పెట్టండి. ఓకే, ఆప్షన్ డి అండి కరెక్ట్ అండి. సో ఇలా చూడండి, మనం చాలా మంది అనుకుంటారు కరణీయ సంఖ్యలను మనము సంఖ్యారేఖ మీద చూపించలేము అనుకుంటామండి. కాదండి, వాస్తవ సంఖ్య దేనినైనా సరే మనం సంఖ్యారేఖ మీద చూపించవచ్చు. సరేనా? కల్పిత సంఖ్యలు మాత్రం సంఖ్యారేఖ మీద మనము సూచించలేము, అందుకని ఇవి కల్పించామన్నమాట, వీటిని కల్పిత సంఖ్యలు. సో గుర్తుపెట్టుకోండి, వాస్తవ సంఖ్యలు అన్నిటిని మనము సంఖ్యారేఖ మీద చూపించవచ్చు అండి. నెక్స్ట్, హారాలను అకర్ణీయం చేయండి అని అంటున్నాడండి. హారాలను అకర్ణీయం చేయడం అంటే చూడండి, ఇక్కడ కింద ఉన్న సంఖ్యకు రూట్ పోవాలండి, దాన్ని మనం అకర్ణీయం చేయడం అంటారు. హారాన్ని అకర్ణీయం చేయడం, ఇది కర్ణీయ సంఖ్య ఉందండి ఇక్కడ హారము, ఇది దీనికి రూట్ పోవాలంటే ఏం చేయాలి, మనం పైన కింద ఇంకొక √7 తో మనము మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, √7 × √7 ఏమవుతుంది, 7 అవుతుంది. చూడండి, హారం అకర్ణీయం అయిపోయింది. పైన మనకి కర్ణీయ సంఖ్య ఉన్నా కానీ పర్లేదు, వాటికి కింద మాత్రం వాడికి ఏముండాలంటే అకర్ణీయ సంఖ్య ఉండాలంట, దాన్ని అకర్ణీయం చేయడం అంటారు. ఇప్పుడు చూడండి, కింద ఉన్న సంఖ్యలకి మనం రూట్ పోగొట్టాలంటే ఏం చేయాలంటే, మైనస్ ఉందనుకోండి, మనం ప్లస్ తో పైన కింద హెచ్ వేయాలండి. చూడండి, √7 + √6 అండి బై √7 + √6 అండి. అప్పుడు a - b × a + b అవుతుందండి. a² - b² అవుతుంది. సో 7 - 6 అంటే ఎంత అవుతుంది, 1 వస్తుంది అన్నమాట ఆన్సర్. హారంలో ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. లవంలో ఏది వచ్చిందో వాడికి అనవసరం, కానీ హారాన్ని మాత్రం అకర్ణీయం చేయాలంటే మీరు పైన కింద దీనితో మల్టిప్లికేషన్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, √5 √2 ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి, మనము √5 - √2 తో పైన కింద మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది, 5 - 2 వస్తుంది, 3 వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఇక్కడ చూడండి, √7 - 2 ఉంది, మనం √7 + 2 తో చేస్తాం, అప్పుడు a² - b² వస్తుంది, 7 - 4 వస్తుంది. దీనికి కూడా ఆన్సర్ 3 వస్తుంది. వెరీ గుడ్ అండి. సో కామెంట్ చేస్తున్నారు స్పీడ్ గానే. సో ఇది అంటే అకర్ణీయం అనే కాన్సెప్ట్ మీకు అవగాహన ఉంటే పర్లేదు, లేకపోతే ఏం చేయాలమ్మా, దానికి రూట్ పోగొట్టడాన్ని మనం అకర్ణీయం చేయడం అంటాము. రూట్ పోగొట్టాలంటే ప్లస్ ఉంటే మైనస్ తో పైన కింద మల్టిప్లై చేయాలి, మైనస్ ఉందనుకోండి ఇక్కడ ప్లస్ తో, అంటే ఈ రెండు సంఖ్యల మధ్య ప్లస్ పెట్టి మనం పైన కింద మల్టిప్లై చేయాలి. అప్పుడు సేమ్ a + b × a - b ఫార్ములా వచ్చి రెండింటికి రూట్స్ అనేవి పోతాయి అన్నమాట. అలా చేయాలి మనం, సరేనా? ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి స్మాల్ డౌట్స్ చెప్పమ్మా. సార్, ఇప్పుడు ఇమాజినరీ నెంబర్స్ అన్నారు కదా, కల్పిత అవును. సంఖ్యలో అంటే మనకి మైనస్ లో ఉంటాయి, నెగిటివ్ లో ఉంటాయి. మరి అవును. మనకి నెంబర్ సిస్టమ్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా సార్, మరి అటువైపు ఇక్కడ చెప్తా కల్పిత చూడు, సంఖ్యల్ని డ్రా చేసే నేను చెప్తా అవకాశం చూడు. ఉండదా? చెప్తా చూడు, సంఖ్యల్లో అయ్యి ఉంటది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు -2 ఉందనుకోండి, -√2 ఉందనుకోండి, √−2 ఉందనుకోండి, వీటిలో ఏవి కల్పిత సంఖ్యలు, ఏవి అకర్ణీయ సంఖ్యలో చూడండి. ఫస్ట్, ఇది -2 అనే దాన్ని మన సంఖ్యా రేఖ మీద చూపించవచ్చమ్మా, రియల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి పూర్ణ సంఖ్యల్లో మైనస్ ఉంటుంది. మీరు అడిగిన డౌట్ ఇదే, సార్ మైనస్లు మనకి మామూలు నెంబర్ లో కూడా ఉంటాయి కదా సార్ అని. సో కాబట్టి ఇది మనకి వాస్తవ సంఖ్యనమ్మా. -√2 కూడా ఉంటుందమ్మా, ఇది కూడా మనకి వాస్తవ సంఖ్య. కానీ రూట్ లోపల మైనస్ ఉంది అనుకోండి, ఇది కల్పిత సంఖ్య. ఓకేనా? రూట్ లోపల మాత్రం నెగిటివ్ నెంబర్స్ రాకూడదు, బయట ఉండొచ్చు. ఇప్పుడు -√2 +√5 -√3 ఇలాంటివి ఉండొచ్చు. ఓకేనా? ఇవన్నీ మామూలు సంఖ్యలే, ఇవన్నీ కర్ణీయ సంఖ్యలే, అంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి ఇవన్నీ కూడా. కానీ రూట్ లోపల ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ 2 బదులుగా i అని రాస్తాం అన్నమాట. ఓకే, దీన్ని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం. ఇది ఇంటర్మీడియట్ లో వస్తాయి మీకు. ఓకేనా? కల్పిత Thank you, sir. సంఖ్యల్లో 1 సాధన చెప్పండి అమ్మా, అది 1 ఎల్ అయ్యా
ఐ వస్తుంది కదా, ఒక ఐ ఒక అర్థమైంది ఐ వస్తుందమ్మా, అందుకే నాకు నేను ఐ రాశాను చూడండి. మైనస్ బదులుగా మీరు ఐ రాస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా డౌట్ క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు. ఇవన్నీ మీకు చూడండి, మన పవర్స్ లో ఘాతాలు ఘాతాంకాలు వచ్చినప్పుడు వీటి గురించి మనం ఇంకా క్లియర్ గా చేస్తాం మనము. ఒకసారి ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి అనుకున్నామా, ఘాతాంకాలను కూడాలి, అది రూల్. సో ఎందుకు సార్ ఈ రూల్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 క్యూబ్ ఉంది నాన్న, ఇంటూ పెడుతున్నాను నేను ఇక్కడ. 2 పవర్ 5 ఉందమ్మా, రెండింటి మధ్యలో ఏముందన్నా అక్కడ ఇంటూ ఉంది. సో దీని అర్థం ఏంటంటే 2 అనేది ఎన్ని టైమ్స్ ఉందమ్మా, 3 టైమ్స్ కదా. 2 ఇంటూ 2 ఇంటూ 2, అదే కదా దీని అర్థము. 2 పవర్ 3 అంటే ఇక్కడ చూడండి 2 ఎన్ని టైమ్స్ ఉందమ్మా, ఇక్కడ నేను మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెడుతున్నా. 2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ 5 టైమ్స్ ఉంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, ఇక్కడ 5 టైమ్స్ ఉంది. మొత్తం 2 ఇవన్నీ మరి రెండు కలిపేసి రాయొచ్చు కదా. 2 పవర్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ 8 టైమ్స్ ఉన్నాయి కదా. సో అంటే 8 ఎలా వచ్చింది, ఈ రెండింటిని కలిపితే వచ్చింది. అంటే ఏం చేయాలి, బేస్లు కనుక ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, పవర్స్ మనం కలపాలి, అంటే సేమ్ నెంబర్ కాబట్టి. అర్థమైందే? సో ఇది దీని అర్థం అనమాట. బేస్లు కనుక ఈక్వల్ గా ఉంటే పవర్స్ ఏం చేయాలి, మనం కలుపుకోవాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంది అనుకోండి, అది ఏ పవర్ ఎంఎన్ అవుతుంది. ఇది ఎలా అవుతుంది చూడండి ఒకసారి. నేను 2 స్క్వేర్ రాస్తున్నానమ్మా, హోల్ పవర్ 3 అని రాస్తాను. అంటే దీని అర్థం ఏంటి, 2 స్క్వేర్లు 3 టైమ్స్ ఉన్నాయండి కదా. 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్, అప్పుడు కదా మనం రాసేది 2 స్క్వేర్ పవర్ 3 అని. పవర్ 3 అంటే అర్థం ఏంటమ్మా, అది 3 టైమ్స్ ఉందని కదా. అది నేను 2 స్క్వేర్ 3 టైమ్స్ ఉందని రాశాను. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇందాక 2 చూడండి ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ 2 సార్లు ఉంది, ఇక్కడ 2 సార్లు ఉంది, ఇక్కడ 2 సార్లు ఉంది. మొత్తము 2 2 2 4 4 2 6, అంటే 2 పవర్ ఎంత వచ్చిందమ్మా, 3 వచ్చింది అనమాట. అంటే 2 ని మనం ఎన్ని టైమ్స్ యాడ్ చేసాము, 3 టైమ్స్ యాడ్ చేసాము. 2 ని 3 టైమ్స్ యాడ్ చేసాము. 2 ని 3 టైమ్స్ యాడ్ చేసాము. అంటే ఏంటి అర్థం ఏంటి, 2 ఇంటూ 3 కదా. అంటే పవర్ ని హోల్ పవర్ ఉందనుకున్నామా, ఆ రెండింటిని ఏం చేయాలి, మనము మల్టిప్లై చేసి రాయాలి కదా. సో అది దీని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ 3 స్క్వేర్ హోల్ పవర్ 5 ఉంది అనుకున్నామా, 2 5 10 అని రాయాలమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే 2 5 కలిపి 3 పవర్ 7 అని రాస్తారు. తప్పు అనమాట ఇది. సరేనా, గుర్తుపెట్టుకోండి, మల్టిప్లై చేయాలి ఒకటే దగ్గర ఉంటే. ఎప్పుడు మీరు ఎడిషన్ చేయాలి, సేమ్ బేస్ ఉండి ఇది ఇంకొక చోట ఉంది అనుకోండి, ఇలాగా ఎలా ఉందనుకోండి, 3 స్క్వేర్ 3 పవర్ 5 ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని మీరు ఎడిషన్ చేయాలన్నమాట. సో అది ఆ చిన్న క్లారిఫికేషన్ మీకు ఉండాలి. ఇక్కడ చూడండి, సేమ్ బేస్ ఉంది, పవర్లు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మనము తీసివేయాలి. ఎందుకని అలా వచ్చిందో చూడండి. ఇక్కడ 2 క్యూబ్ ఉంది అనుకున్నాం, ఇక్కడ 2 పవర్ 2 ఉంది అనుకోండి. అంటే దీని అర్థం ఏంటి, 2లు 3 సార్లు ఉన్నాయి. ఇక్కడ రాస్తున్నానమ్మా నేను. ఇక్కడ దీని అర్థం ఏంటి, 2 సార్లు ఉందని. 1 2 1 2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది, 2 పవర్ 1 మిగిలింది. ఎలా వచ్చింది, 3లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది. వాయిస్ కట్ అవుతుంది సార్, ఒక నిమిషం ఆగుతాను చూడండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా, సిగ్నల్ కి అడ్డం పడాలమ్మా కొంచెం, అందుకని అటు మనకి వణిగినట్టు ఉంది. ఇప్పుడు సరే సెట్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, ఏం చేసాం మనం, ఇక్కడ మైనస్ ఉంది, 5 ఉంటే ఏమవుతుందంటే సబ్ట్రాక్షన్ చేయాలి మనం. ఇప్పుడు 2 పవర్ 7 ఉంది అనుకోండి, 2 పవర్ 3 ఉంది అనుకోండి. ఈ 3 ఇక్కడ ఇందులో 2 3 ఇక్కడ 2 3లు ఉన్నాయి, 2 4లు ఉన్నాయి కదా. 4 సార్లు 7 సార్లు ఉన్నాయి కదా, అందులో ఒక 3 సార్లు మనం కట్ చేసేయచ్చు. అప్పుడు ఎన్ని మిగులుతాయి, ఇంకా 4 మిగులుతాయి కదా. సో దాని అర్థం ఏంటి, ఇప్పుడు 7 - 3 అనే కదా, అలా వచ్చింది అనమాట. ఒకవేళ రివర్స్ లో ఉంది అనుకోండి, 2 క్యూబ్ ఉండి 2 పవర్ 7 ఉంది అనుకోండి, ఈ 3 దీంట్లో పోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, 1/2 పవర్ 4 మిగులుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడు ఈ 2 పవర్ 4 పైకి వెళ్ళింది అనుకోండి, 2 పవర్ -4 అవుతుంది. పై ఉన్నది పైకి వెళ్తే ఏమవుతున్నామో మైనస్ అవుతుంది అనమాట. పవర్ ను మనం మైనస్ చేయాలి, కింద ఉన్న దాన్ని పైకి తీసుకెళ్ళామంటే.
సో అది ఈ రూల్ యొక్క అర్థం అన్నమాట. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్లు వేరు వేరుగా ఉన్నాయమ్మా, పవర్లు మాత్రం సమానంగా ఉన్నాయి అనుకోండి. ఓకేనా, బేస్లు వేరు వేరుగా ఉన్నాయి, పవర్లు మాత్రం సమానంగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 2 పవర్ 3 ఉందనా, 3 పవర్ కూడా 3 ఉంది, రెండు పవర్స్ సమానంగా ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి కామన్ గా రాయాలి దీన్ని. సో 2 × 3 హోల్ పవర్ 3 అని రాయాలి. అంటే దీని రివర్స్ లో ఒకవేళ ఏబి హోల్ పవర్ 3 ఉందనుకోండి, దీని అర్థం ఏంటమ్మా, ఏకి క్యూబ్ ఉన్నట్లే బికి కూడా క్యూబ్ ఉన్నట్లే. సో ఏకి క్యూబ్ ఉన్నట్లే దయచేసి గేట్లో ఉంచుకోవాలండి జాయిన్ అయిన వాళ్ళు. అసలే ఈ రోజు సిగ్నల్ చాలా ప్రాబ్లం గా ఉంది, మీరు మాట్లాడుతున్నారంటే ఇది ఇక అందదు. సో ఏబి హోల్ పవర్ 3 ఉందనుకున్నామా, ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ గా మనం సపరేట్ చేసి రాసుకోవచ్చు, రివర్స్ కూడా చేసుకోవచ్చు. సరేనా సార్, బేస్లు వేరుగా ఉంది, పవర్స్ కూడా వేరుగా ఉంటాయి, అప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, 2 క్యూబ్ ఉందనుకోండి, 3 పవర్ 4 ఉందనుకోండి, ఇప్పుడు ఈ రెండింటి మీరు ఏం చేయలేరు, కామన్ గా కూడా రాయలేరు. అర్థమవుతుందా? సో దీన్ని సపరేట్ గా చేయాల్సిందే, దీన్ని సపరేట్ గా చేయాల్సిందే. ఇక ఒక ఆప్షన్ ఏంటంటే మీకు ఏదైనా అవసరం అయితే మీరు వాడుకోండి. 3 పవర్ 4 ఉంది కదా, దాన్ని కూడా 3 క్యూబ్ గా రాసుకుని ఒక 3ని పక్కన రాసుకోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ 3 ఇక్కడ 1 మొత్తం కలిపి 4 సరిపోతాయి కదా. అప్పుడు 2 క్యూబ్ ని 3 క్యూబ్ ని కామన్ గా 2 × 3 హోల్ క్యూబ్ గా రాసుకుని ఇంటూ 3 గా రాసుకోవచ్చు. ఇది అవసరమైతే మీరు రాసుకోండి, కానీ ఇట్లా వేరు వేరుగా ఉంటే 99% మీరు ఏం చేయలేరు. పైన ఇప్పుడు కింద ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేయడం తప్పితే. సరేనా, ఏదో ఒకటి కామన్ గా ఉండాలి, ఏదో పవర్ అన్నా కామన్ ఉండాలి, లేదా బేస్ అయినా కామన్ గా ఉండాలి. బేస్ కామన్ గా ఉంటేనే పవర్ లో కూడా వేయచ్చు, ఓకేనా, పవర్ లో కామన్ గా ఉంటేనే బేస్ మల్టిప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే డివిజన్ అనుకోండి, ఏ పవర్ m ఉంది, బి పవర్ కూడా m ఉంది అనుకోండి, రెండింటికి కామన్ గా m రాసేయచ్చు. ఏ పవర్ బి రాసి కామన్ గా m అని రాయొచ్చు. అంటే కామన్ గా ఉందంటే అది దీనికి ఉన్నట్లే, అలాగే దీనికి కూడా ఉన్నట్లే అనమాట. ఈ రూల్ మనం ఘాతాంకాలకు వెళ్ళినప్పుడు బీజగణితంలో ఇంకా క్లియర్ గా చెప్పుకుందాం. నెక్స్ట్ మన టాపిక్ నంబర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మీకు అడుగుతాను, ఏది అర్థమెటిక్ కావాలా బీజగణితం కావాలా, మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే బీజగణితం చెప్పేటప్పుడు ఇంకా నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. ఇది చూడండి, దీని ఆన్సర్లు మీరు టక్ 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 కామెంట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతాం. మీకు మనం 64 పవర్ 1/2 ఉందమ్మా, దీని ఆన్సర్ ఎంత కామెంట్ చేయండి. 2 పవర్ 4 సార్. వెరీ గుడ్, 2 పవర్ 4 అంటున్నారు ఎవరు. ఇంకా దాని ఆన్సర్ కామెంట్ చేయండి, ఆన్సర్ రావాలి. ఇప్పుడు నేను మీకు ఒక 2 ఆప్షన్స్ చూడండి. పవర్ లో 1/2 ఉంటే దాని అర్థం రూట్ అని అర్థం, స్క్వేర్ రూట్ అని. రూట్ 64 ఎంత అవుతుందమ్మా, సింపుల్, మీకు 8 అవుతుంది. ఇలా చేయొచ్చు, లేదా 64 ఎలా రాయొచ్చు, ఎవరో చెప్తున్నారు, 2 పవర్ 4 గా రాయొచ్చు. 2 పవర్ 4, 2 రోజులు 4, 4 రోజులు 8, 8 రోజులు 16, 16 రోజులు 32, 32 రోజులు 64, 2 పవర్ 6 వచ్చేద్దాం 4 గా. ఓకేనా, దీన్ని 2 పవర్ 6 గా రాయొచ్చు. ఇంటూ 1/2 ఉంది కదా, 1/2 ని క్యాన్సిల్ చేయొచ్చు, 3 టైమ్స్ పోతుంది కదా. 2 క్యూబ్ అంటే ఎంత, 8 అవుతుంది అన్నమాట దీని ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా, 2 పవర్ 6 రైట్ అమ్మా రాజేష్. నెక్స్ట్ 32 పవర్ 1/5 ఉందాం, దీని ఆన్సర్ ఎంత కామెంట్ చేయండి ఎవరైనా. వెరీ గుడ్, 32 అనగానే మీకు 2 పవర్ 5 గుర్తొచ్చేయాలి. 1024 అనగానే మీకు 2 పవర్ 10 గుర్తొచ్చేయాలి. వెరీ గుడ్, అందరు కామెంట్ చేశారు, రైట్ ఆన్సర్ అండి. 2 పవర్ 5 రాయొచ్చు అంటే 32ని, అప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతే మనకి 2. మీరు వీటన్నిటిని సింప్లిఫై చేసేయండి, మిగిలిన వాటి కూడా. నేను ఇక్కడ దీంట్లో ఒక లెక్క చూడండి,
16 3/4 ఉందండి. 16 3/4 ఉందండి. దీన్ని ఎవరైనా కామెంట్ చేయండి. ఆన్సర్ వస్తుంది చూద్దాం. 4 for 3/2 సార్. అంటే 2 square. 4 power 3/2 ఇంకా వస్తుంది చూడమ్మా. 7 సార్. 7 రాంగమ్మా. చూడండి ఇక్కడ 16 ఏం చేయొచ్చు, 2/4 రాయొచ్చా? ఇప్పుడు 3/4 ఉంది కదా. ఇప్పుడు 4 ఇందులో ఏమవుతుంది, క్యాన్సిల్ 8 అయిపోతుందా? వస్తుంది సార్. దీని అర్థం ఏంటమ్మా, ఇంటూ అని కదా. 4 × 3/4 అని కదా. అప్పుడు క్యాన్సిల్ చేసేయచ్చు కదా మనం. ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఉంది అనుకోండి, ఇంటూ చేయాలి మనం. మీరు ఎడిషన్ చేశారు, అందుకే 7 అంటున్నారు. మీరు ఎడిషన్ చేయకూడదు, క్యాన్సిలేషన్ చేయాలి, సరేనా? లేదా మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 2³ ఉంటుంది, 2³ ఉంటుంది. 2³ అంటే ఆన్సర్ ఎంత, 8 అవుతుంది అనమాట. సో అట్లా ఇంకొకటి చూద్దాం చూడండి అమ్మా. ఇది ఆన్సర్ ఎంత కామెంట్ చేయండి. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. √14. మీరు సింపుల్ గా చెప్పండి అమ్మా, చాలు. నాకు 50 7 8 56 అన్న 56 పవర్ 1/2 వస్తుంది. అంటే √54 56 వస్తుంది అనమాట. ఇంతవరకు మీరు చేసి పెట్టేసారు ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేయమన్నప్పుడు అప్పుడు చూసుకుందాం మనం. ఇంకా కింద ఆప్షన్ లో ఇది ఉంటే ఉంది, లేకపోతే ఏం చేస్తారు మీరు, దీన్ని 4తో భాగించినప్పుడు 2 బయటకు వస్తుంది. 4 ఇంట్లో ఎన్నిసార్లు పోతుంది, 4 1 4 2√14 వస్తుంది. ఓకేనా? సో నేను అడుగుతుంది ఏంటంటే 56 పవర్ 1/2 రావాలి మీకు. చూడండి, ఏ పవర్ ఎమ్ ఏబిని మల్టిప్లై చేసి హోల్ పవర్ 1/2 అని రాయాలి. సో అది మీకు తెలిస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లా మీరు మిగతా వాటన్నిటిని సింపుల్గా చేయండి. ఏదైనా తెలియకపోతే మన గ్రూప్ లో కామెంట్ చేయండి, సరేనా? రేపు మనం వీటిని ఇంకా అవసరమైతే రేపు క్లాస్ అవసరమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, సరేనా? నెక్స్ట్కి వెళ్ళిపోతాం మనం. ఇంకైతే ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయమ్మా. సూక్ష్మీకరించని అన్నాడు. బేసులు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి పవర్లు ఏం చేస్తాము మనం, ఎడిషన్ చేసుకుంటాం కదా. సో ఎడిషన్ చేసుకుని చెప్పండి నాకు ఎంత వస్తుంది. ఇక్కడ 2 పవర్ 10 13 13/3 5 15. 2 పవర్ 13/15 వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసేయచ్చు మీరు. అవేనా ఇవి కూడా? అక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, ఇక్కడ తెలుగు మీడియంలో ఉన్నాయి, అంతే తేడా. ఓకే, అయిపోయిందమ్మా. ఇది మాక్సిమం మనం అన్ని కవర్ చేసాము, మోడల్స్ అన్ని. ఇందులో ఏమైనా తెలియకపోతే ఖచ్చితంగా మనకి రేపు మన గ్రూప్ లో కామెంట్ చేయండి. మళ్ళీ అవసరమైతే డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ మనము 10th క్లాస్ చూద్దామమ్మా, రియల్ నెంబర్స్. ఓకేనా? చేయగలుగుతారు కదా? హలో, వినిపిస్తుందండి వాయిస్? టెక్స్ట్ బుక్ తీస్తున్నాను, ఒక నిమిషం. టెన్త్ క్లాస్ తీసుకోండమ్మా. చాప్టర్ 1 రియల్ నెంబర్స్ అన్నమాట. చాలా తగ్గించేశారు. అంతకుముందు దీంట్లో లాగర్థమ్స్ ఉండేది. లాగర్థమ్స్ ఈసారి మన కొత్త టెక్స్ట్ బుక్ లో తీసేసాడు అనమాట. దాని కూడా ఇంటర్మీడియట్ పెట్టేశాడు తీసుకెళ్ళి. సో కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ఒకసారి మీరు అందరు పేజ్ ఓపెన్ చేసుకొని నేను మన స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చూడండి.
అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని చూస్తారు, దీన్ని టేల్స్ థియరీ అంటామమ్మా. మీకు ఇంత ముందు అవగాహన ఉండే ఉంటుంది. న్యూ టెక్స్ట్ బుక్ అని అడుగుతున్నారు. న్యూ టెక్స్ట్ బుక్ ఏనండి, న్యూ టెక్స్ట్ బుక్కే. ఓల్డ్కి న్యూకి పెద్ద తేడా ఏం లేదండి. అందులో కొన్ని చాప్టర్స్ తీసేసి కొన్ని చాప్టర్ యాడ్ చేశాడు అంతే. చూడండి, ప్రాథమిక సిద్ధాంతం అని ఇచ్చాడండి. మ్యాథ్స్ సంబంధించి పెద్ద తేడా లేవండి. సోషల్ మాత్రం కొత్త టెక్స్ట్ బుక్స్ పాత టెక్స్ట్ బుక్స్ కి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. తెలుగు కూడా చాలా డిఫరెన్స్ ఉంది, మొత్తం మారిపోయింది తెలుగు సోషల్. మళ్ళీ బయాలజీ అని ఫిజిక్స్ కొన్ని కామన్ టాపిక్స్ ఉన్నాయండి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మన ఎస్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా, ఎస్సీఆర్టీ బుక్స్ ఏం చేశారంటే ఎన్సీఆర్టీ బుక్స్ చూసి రాశారు. ఏం చేస్తారంటే మనకి రీజనల్ టర్మ్స్ కొన్ని మారుస్తారు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక కేస్ స్టడీ, యూపీ గురించి ఒక కేస్ స్టడీ ఉందనుకోండి ఎన్సీఆర్టీ బుక్ లో, మన ఎస్సీఆర్టీ బుక్ లో ఏం చేస్తారంటే సేమ్ కేస్ స్టడీని మన రాష్ట్రంలో ఏదైనా ఒక విలేజ్ గురించో లేకపోతే ఒక టౌన్ గురించో దాని గురించో మన దాని గురించి రీజనల్ లాంగ్వేజ్ కి రాస్తారు ఒక కేస్ స్టడీని. సో మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు పొల్యూషన్ గురించి అవుతున్నారు అనుకోండి, కొత్త టెక్స్ట్ బుక్ లోనేమన్నా యూపీలో జార్ఖండ్ లో ఉన్న పొల్యూషన్ గురించి ఉంటుంది. మన దాంట్లో ఎలా ఉంటుంది, మనకి ఇప్పుడు విశాఖపట్నం తర్వాత ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఎలా ఉంటుందో వాటి గురించి ఉంటుంది అనమాట. కానీ కాన్సెప్ట్ అయితే ఒకటే. అక్కడ ఫ్రిక్షన్ అనే లెసన్ ఉంటుంది, ఇక్కడ ఫ్రిక్షన్ అనే లెసన్ ఉంటుంది. సేమ్ టాపిక్ మన ఎన్సీఆర్టీ బుక్స్ చూసే రాశారండి. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే సైన్స్ అంటే పిఎస్ ఎన్ఎస్ మాక్సిమం మీరు పాత బుక్లు కనుక క్షుణ్ణంగా చదువుంటే, కొత్త మీరు అప్పుడే చదవకపోయినా నష్టమేం లేదు, ఓకేనా. మ్యాథ్స్ మీరు కనుక ఓల్డ్ బుక్స్ చేస్తుంటే మీరు న్యూ బుక్స్ వెంటనే చేయకపోయినా నష్టం లేదు. కానీ మీరు సోషల్ తెలుగు ఎమర్జెన్సీగా కొత్త టెక్స్ట్ బుక్స్ అన్ని చదవాలి. చాలా మొత్తం సిలబస్ మారిపోయింది. ఇక్కడ చూడండి, మన మ్యాథ్స్ కి అలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరు మ్యాథ్స్ అంతకుముందు చేస్తున్నా పర్లేదు, ఒకవేళ చేయకపోయినా ఇప్పుడు మనం కొత్త టెక్స్ట్ బుక్లు డిస్కస్ చేసేద్దాం. మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని మనం ఏమంటామమ్మా, థేల్స్ థియరీ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఎక్సర్సైజ్ నెంబర్ 1 అమ్మ మీకు 11 లో ఉంది, పేజ్ నెంబర్ 11 లో ఉంది. ఒకసారి అందరూ పేజ్ నెంబర్ 11 ఓపెన్ చేసుకోండి. ప్రతి సంఖ్యను దాని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయని అడుగుతున్నాడు. ఇంతకు ముందు మనము 8th క్లాస్ కంటెంట్ లో చూసాము ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం ఏ విధంగా రాయాలో. ఇప్పుడు 140 అనుకోండి, మీరు ప్రధాన కారణాంకాలతో మీరు కసాగు తీసుకోండి, అంటే ఆహారం చేసుకోండి. సో 2 70లు, 2 35లు, 5 7లు. సో దీన్ని ఎలా రాయొచ్చమ్మా, 2 స్క్వేర్ రాయొచ్చు, 5 పవర్ 1 రాయొచ్చు, 7 పవర్ 1 రాయొచ్చు. మనం కారణాంకాల సంఖ్య కనుక్కోవడం, కారణాంకాలు మొత్తం కనుక్కునేటప్పుడు నేను మీకు ఈ పద్ధతి చెప్పాను కదా. సో కాబట్టి అది మీరు ఉపయోగించుకోవచ్చు రాయమన్నప్పుడు. సో నెక్స్ట్ ఏమంటాడంటే కసాగు కసాబా అని అడుగుతున్నాడు. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ నేను చెప్పాను. పోయినసారి నేను కసాగు కసాబా చెప్పినప్పుడు బహుశా ఈ కాన్సెప్ట్ నేను మిస్ అయినా నాకు గుర్తులేదు సరిగ్గా. ఒకసారి చూడండి, 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 పవర్ 2 అని ఒక నెంబర్ ఉందాం, ఇది ఒక సంఖ్య ఇచ్చాడు. 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 పవర్ 3 7 పవర్ 1, ఇది ఇంకొక నెంబర్ ఇచ్చాడు. ఈ రెండు సంఖ్యల యొక్క కసాగు అని అడిగాడు అనుకోండి, ఎల్సిఎం ఎంత అని అడిగాడు అనుకోండి. మీరు 2 సంఖ్యలు ఇచ్చి ఇలాగా ఎల్సిఎం కనుక్కోమని నేను మీకు అంతకుముందు పద్ధతి చెప్పాను. 26ని 91ని తీసుకుని మీరు ఏ విధంగా ఎల్సిఎం కట్టుకోవాలో ఇంతకుముందు మనం ఒక పద్ధతి చూసాం కదా. సో ఇందులో అలా పోతే సరే ఉంది, లేకపోతే మీరు ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మీరు చేసేయచ్చు కదా. కో ప్రైమ్స్ అయినాయి అనుకోండి, మల్టిప్లికేషన్ చేసేయచ్చు. ఇందులో 13 ఏకం పోతుంది కదా, 13 2 26, 13 7 91. సో 13 పోతుంది అనమాట. సో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది. ఇది డివిజన్ మెథడ్ లో చేసాం మనం. 13 అనేది ఏమైనా హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే మనకి
ఎల్సిఎం అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను దీన్ని మనకి 8th క్లాస్ కంటెంట్ లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది కొత్త ప్యాటర్న్ అన్నమాట. ఇలా ఒక ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇచ్చాడు అనుకోండి, దీని యొక్క ఎల్సిఎం ని కనుక మనం ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవాలి సో అనేది ఇప్పుడు మనం చూద్దాం. సరేనా? ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేసుకోండి ఈ లోపు. చూడండి, దీనికి ఎల్సిఎం ఏమవుతుందంటే మనకి పైన కింద ఏ నెంబర్స్ ఉన్నాయి చూడండి. బేసిక్ గా 2 ఉంది, ఇక్కడ ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 కూడా ఉంది. కానీ ఇక్కడ ఏం లేదు కదా సార్ అంటే ఇక్కడ 0 ఉన్నట్టు. అక్కడ కూడా ఉంది కాబట్టి 0 ఉంది అంటే లేదనమాట, అక్కడ 1 ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు చూడండి, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది కదా. సో ఎక్కడ హైయెస్ట్ పవర్ ఉంటే అది తీసుకోవాలండి. ఇక్కడ 2 కి 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. అంటే ఇక్కడ ఎక్కడ హైయెస్ట్ ఉంది? 3 ఉంది. సో 3 తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎక్కడ హైయెస్ట్ ఉంది? పైన ఉంది. సో పైన తీసుకుని 3 తీసుకుందాం. కింద 3 ఉంది, పైన 2 ఉంది. సో కింద తీసుకుందాం. కింద 1 ఉంది, పైన 0 ఉంది. సో కింద తీసుకుందాం. అట్లా ఎక్కడ హైయెస్ట్ పవర్ ఉంటే తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్. ఓకేనా? ఈ మొత్తాన్ని మనం ఏమంటామండి? ఎల్సిఎం అంట. మళ్ళీ సేమ్ సంఖ్యలు ఇచ్చి సార్ హెచ్సిఎఫ్ కనుక్కున్నాను అనుకోండి. హెచ్సిఎఫ్ కనుక్కోమంటే అప్పుడు ఏం చేస్తాం? లోయెస్ట్ పవర్స్. వెరీ గుడ్. లోయెస్ట్ పవర్స్ తీసుకుంటాము. హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఏం చేస్తామంటే ఇందులో కామన్ గా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. 2 ఉండాలి. 2 పైన ఉంది, కింద ఉంది. 3 పైన ఉంది, కింద ఉంది. 5 పైన ఉంది, కింద ఉంది. కానీ 7 పైన లేదు కదా, దీన్ని వదిలేయచ్చు. కామన్ గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. అంటే 2 తీసుకోండి, 3 తీసుకోండి, 5 తీసుకోండి. సార్ ఇందాకేం సార్ మీరు 7 నెంబర్ లేకపోయినా కానీ తీసుకున్నారు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. లోయెస్ట్ పవర్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా. దాని వాల్యూ 1 మీరు తీసుకోకపోయినా పెద్ద తేడా ఏం లేదు. సో అందుకే నేను వద్దని చెప్తున్నాను. సార్ 2 చూడండి, 2 కి కింద 2 ఉందండి పవర్ లో, పైన ఏమన్నా 2 ఉందండి. సరే కింద ఏమన్నా 3 ఉంది, పైన ఏమన్నా 2 ఉంది. మరి ఎక్కడ లోయెస్ట్ ఉంది? పైన ఉంది కదా, అది తీసుకోండి. కింద 2 ఉంది, పైన 3 ఉంది. సో 2 తీసుకుందాం. కింద 3 ఉంది, పైన 2 ఉంది. 2 తీసుకుందాం. అట్లా. సో ఇది ఆ సంఖ్య యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. అంటే రెండు సంఖ్యల్లో ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోమంటేనేమన్నా హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోమంటేనేమన్నా లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సార్ వీడియో రావడం లేదు అంటున్నారు. ఒకసారి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మా. ఈరోజు నా సిగ్నల్ కొంచెం డల్ గా ఉంది. ఒకవేళ మీకు వస్తుంటే కనుక నారాయణమ్మ గారు మీరు అప్పుడు కొంచెం ఒకసారి బయటకు వెళ్ళిపోయి మరి మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. యాక్సెప్ట్ చేస్తాం. క్లియర్ సార్. క్లియర్ గానే ఉందా మీకు? ఓకే. ఓకే, మీ దగ్గర ప్రాబ్లం ఉందమ్మా. అయితే ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి. సేమ్ లింక్ ద్వారా యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. లేదా కొంచెం సిగ్నల్ వచ్చే ఏరియాకి వెళ్ళండి. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఈ విధంగా మనము గసాబాలు కనుక్కోవచ్చు అండి. ఇటు మనం గసాబాలు కనుక్కుంటే ఇంతకుముందు ఎప్పుడో చూసామండి. ఇటు అంటే అయిపోయి. సో ఇక్కడ చూసారా 336, 54 ఇచ్చారు చూసారా. ఇది ఖచ్చితంగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏదో కనుక్కుంటే ఎలా చేయాలి చూడండి. ఎల్సిఎం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు మనం ఏం చేసాం కానీ ఒకటి చేస్తాం చూడండి. ఇక్కడ 2 పోతుందండి దీంట్లో ఎందుకంటే తెలుస్తుంది మనకి. చివరిలో 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. 2 1లు, 2 6లు, 2 8లు, 16 అండి. 2 2లు, 2 7లు. సో దీంట్లో మనకి ఏ టేబుల్ పోతుందంటే 3 టేబుల్ పోతుందండి. ఇక్కడ 3 టేబుల్ పోతుంది, ఇక్కడ 3 టేబుల్ పోతుంది. సో 3 టేబుల్ చేస్తున్నాను నేను. 3 5లు 15, 3 6లు 18, 3 9లు 27. సో ఈ రెండిట్లో ఇంకేదైనా టేబుల్ పోతుందా? 56, 29, 9లు ఇంకేం పోవట్లా. సో కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 3 2 6. ఇది హెచ్సిఎఫ్ అండి. కామన్ గా పోయే వరకే తీసుకోవాలి మనం. సో వీటన్నిటిని కూడా కలిపారు అనుకోండి, అంటే ఈ 3 × 6 × 56 × 9 ఇది మొత్తం చేశారు అనుకోండి, వచ్చేది మనకి ఎల్సిఎం. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు సింపుల్ చెప్పా కదా, వీటి మొత్తాన్ని వేసి మీరు 9తో ఏ విధంగా చేయాలో చెప్పా కదా, ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 9తో డివిజన్ అన్నప్పుడు, 9తో మల్టిప్లికేషన్ అన్నప్పుడు ఏ విధంగా చేయాలి నేను మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి చూసాం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, 12, 15, 21.
అది ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిని ఉపయోగించి ఈ గసాగు గసాబాలేనండి. ఆ పద్ధతి మనకి డిఎస్సీలు అడగండి. ఈ సంఖ్యల గసాబా 9 అయితే గసాగును కనుక్కోండి అంటాడు. సేమ్ 2 సంఖ్యలు చూడండి. ఎలా ఒక 2 సంఖ్యలు ఇచ్చాడు. 306 657 అని ఇచ్చాడు. దీని ఫార్ములా ఏంటంటే కసాగు ఇంటూ గసాబా కదా. గసాబా 9 ఇచ్చాడు, కసాగు మనల్ని కనుక్కోమన్నాడు. సరేనా? సో ఈ రెండింటిని ఏం చేయాలి, ఒకదాన్ని మనం ట్రాన్స్లేషన్ చేసి రెండో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది అనమాట. సో అట్లా ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని ఎవరైనా కామెంట్ చేయండి. n అనేది ఏదైనా సహజ సంఖ్య అయితే 6n అనే సంఖ్య 0తో అంతమగునో లేదో సరే చూడండి అన్నాడు. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే 6n యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది అంటే, ఒక యూనిట్స్ ప్లేస్ ఏమంటామని మనం తెలుగులో ఒకట్ల స్థానం ఎంత వస్తుంది. వెరీ గుడ్, అందరు కామెంట్ చేయండి దయచేసి. 6 పవర్ ఎంత ఉన్నా సరే దాని యొక్క ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది? 6 అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి 5 ఉందనుకోండి. 5 పవర్ ఎంత ఉన్నా సరే దాని యొక్క ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. 6 పవర్ ఎంత ఉన్నా సరే దాని యొక్క ఒకట్ల స్థానంలో 6 వస్తుందండి. లాస్ట్ లో కనుక 0 ఉందనుకోండి, అంటే 20 అనో 10 అనో పవర్ n ఉందనుకోండి, దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఎప్పుడు మనకి 0 వస్తుందండి. ఒకవేళ 4 ఉందనుకోండి, 4 యొక్క పవర్స్ లో యూనిట్స్ ప్లేస్ లో ఏ ఏ సంఖ్యలు రావచ్చు చెప్పండి ఎవరైనా. 4 పవర్ n ఉందనుకోండి, వాని యొక్క ఒకట్ల స్థానంలో ఏ ఏ సంఖ్యలు రావచ్చు? వెరీ గుడ్. ఒకసారి ఇక్కడ ఏదో కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి మీరు అంతా నోట్ చేసుకోండి. ఇక్కడ 4 పవర్ n ఉంది అనుకోండి అమ్మా, దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఎయిదర్ ఏమేమి ఉండొచ్చు? 4 ఉండొచ్చు లేదా 6 ఉండొచ్చు. అంటే దీని అర్థం చూడండి, 4 పవర్ 1 అంటే ఎంత? 4. 4 స్క్వేర్ ఎంత? 16. 4 క్యూబ్ ఎంత? 60. అంటే మళ్ళీ చివరి ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే 4 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది అనమాట. అంటే ఎవ్రీ 2 డిజిట్స్ కి మారిపోతుంది. ఆడ్ నెంబర్స్ ఉంటేనేమన్నా 4 వస్తుంది, ఈవెన్ నెంబర్స్ ఉంటేనేమన్నా 6 వస్తుంది. ఎందుకని చెప్తున్నానంటే ఇంకా చూడండి ఒకసారి ఏమడిగాడు ఇక్కడ, 4 పవర్ 24 దీని యొక్క విస్తరణలో ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది ఎవరైనా చెప్పండి. 4 పవర్ 24 దాని యొక్క ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది? వెరీ గుడ్. ఉంటుంది. 6 ఉంటుందమ్మా, చెప్పాను కదా ఇప్పుడే. సరి ఆడ్ సంఖ్య నెంబర్ అయితే ఉంటే 6. 4, పవర్ లో గనక బేస్ సంఖ్య ఉంటే 4 అమ్మా, సరి సంఖ్య ఉంటే 6 వస్తుంది అనమాట. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ రూల్. 4 తో సేమ్ ఇదే రూల్ 9 తో కూడా ఉంటుందమ్మా, ఎందుకంటే ఇవి రెండు స్క్వేర్ నెంబర్స్ అనమాట. 9 పవర్ n ఉందని ఒకటి, దాని యొక్క యూనిట్స్ ప్లేస్ చూడండి, ఎయిదర్ 9 వస్తుంది లేదా 1 వస్తుంది. ఓకేనా? చూడండి 9 పవర్ 1 అంటే 9, 9 స్క్వేర్ అంటే 9 9 సార్ 81, చివరిలో 1 ఉంటుంది. మళ్ళీ 9 క్యూబ్ అన్నారు అనుకోండి, మళ్ళీ 9 వస్తుంది, 729 కదా. అట్లా 9 పవర్ 4 అన్నారు అనుకోండి, మళ్ళీ ఒకటి వస్తుంది అనమాట. సో ఇలా ఇప్పుడు 9 పవర్ 2021 ఉంది అనుకోండి, దీని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది అంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 9. వెరీ గుడ్, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 9 అని రాసేస్తారు ఆటోమేటిక్ గా. సరేనా? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చూసుకుంటారు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఒక 2 లాజిక్లు చెప్పాను. ఏంటంటే 0, 5, 6 ఈ నెంబర్స్ పవర్ లో ఎంత ఉన్నా సరే సేమ్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? తర్వాత 4, 9 ఆడ్ నెంబర్స్ ఉంటేనేమన్నా ఇదే నెంబర్స్ వస్తాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటేనేమన్నా వేరే నెంబర్స్ వస్తాయి. 6 ఉంటేనే 4 వస్తుంది, 9 ఉంటేనే 1 వస్తుంది. సో ఇది చెప్పాం కదా. ఇవి పోగా మిగిలిన సంఖ్యలు ఏంటో చూడండి. 2,
7 2 8 3 7. ఇందులో జంటలు చూసారా? ఇవి రెండు కాంప్లిమెంట్స్. ఎక్కడ వచ్చినా ఇవన్నీ జంటలుగా ఉంటాయి. వీటన్నిటికీ 4 ఆపర్చునిటీస్ ఉంటాయి. చూడండి, 2 పవర్ 1 అన్నారు అనుకోండి 2 వస్తుంది. 2 స్క్వేర్ అనుకోండి 4 వస్తుంది. 2 క్యూబ్ అన్నారు అనుకోండి 8 వస్తుంది. 2 పవర్ 4 అన్నారు అనుకోండి 6 వస్తుంది. 16 కదా. సో మళ్ళీ 2 పవర్ 5 అంటే అప్పుడు మళ్ళీ 2 వస్తుంది. 4 సంఖ్యల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అన్నమాట. అంటే మీరు పవర్ ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా సరే 4 పార్ట్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 4 పార్ట్స్ చేయాలి. 4 యొక్క మల్టిపుల్స్ కనుక వచ్చినాయి అనుకోండి, పైన 4 యొక్క మల్టిపుల్స్ కనుక వచ్చినాయి అనుకోండి, 4 కానీ 8 కానీ 12 కానీ 14 16 కానీ, అంటే 4 తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలన్నమాట. 4 తో డివిజన్ చేస్తే 0 వచ్చే అన్ని కూడా దాని యొక్క ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుందండి? 6 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అమ్మా, 2 పవర్ 2024 ఉంది అనుకోండి, దీని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది? సింపుల్ గా మీరు ఏం చేయాలంటే ఇది 4తో పోతుందా లేదా చెక్ చేయండి. 4తో పోయింది పూర్తిగా. రిమైండర్ ఎంత మిగిలింది? ఇక్కడ రిమైండర్ వరకే చూసుకోవాలన్నమాట. ఓకేనా? రిమైండర్ కనుక 0 మిగిలింది అనుకోండి, అది దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుందమ్మా? 6 వస్తుంది. గుర్తుపెట్టుకున్నాను. రిమైండర్ 0 మిగిలింది అనుకోండి, దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో షబీనా చెక్ చేసుకున్నానా? నువ్వు దాని యొక్క యూనిట్స్ రిమైండర్ 0 ఉందమ్మా. ఇక్కడ 0 ఉంటప్పుడు ఏం చేసుకోవాలి మనము? 6 వస్తుంది అనమాట. దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. మిగిలిన వారందరూ కరెక్ట్ గానే ప్రెస్ చేస్తారండి. తర్వాత ఇంకొకరు ఎవరు? పవిత్ర గారు, మీరు చెక్ చేసుకోండి సరేనా? ఆ తర్వాత ఒకవేళ పవర్ లో రిమైండర్ 3 మిగిలింది అనుకోండి, రిమైండర్ 3 ఉంది అనుకోండి, అప్పుడు దాని యొక్క ఒకట్ల స్థానంలో 8 వస్తుంది అనమాట. ఇవి చూడండి, ఫర్ సపోజ్ 2 ఇచ్చాడండి, 2023 అన్నాడు అనుకో, దీన్ని మీరు 4తో హెచ్ వేయండి, లేదా 4తో బాగా హారం చేయండి. 4 5 20, 4 5 20. రిమైండర్ ఎంత మిగిలిందంటే ఇక్కడ రిమైండర్ 3 మిగిలింది అనమాట. సో రిమైండర్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ నాకు అవసరం లేదండి. రిమైండర్ ఎంత మిగిలింది? 3 మిగిలింది కదా. అసలు 3 అంటే దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఏముంటుంది? 8 ఉంటుంది అనమాట. ఓకేనా? అట్లా మీరు 2తో కానీ 3 కూడా అంతేనండి. 3 కూడా ఏమేమి ఉంటాయో నోట్ చేసుకోండి ఒకసారి. 3 పవర్ 1 అంటే 3 ఉంటుందండి. 3 స్క్వేర్ అంటే 9 ఉంటుంది. 3 క్యూబ్ అంటే 7 ఉంటుంది. 3 పవర్ 4 అంటే 1 ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. అట్లాగే 7 రాసుకోండి. 7 కాదు, 7 రాసుకోండి. 7 పవర్ 1 ఉంటుంది, 7 ఉంటుందండి. 7 స్క్వేర్ 7 7 49 కదా, 9 ఉంటుంది. 7 క్యూబ్ 343 కదా, 3 ఉంటుంది. 7 పవర్ 4 1 ఉంటుంది. ఓకేనా? ఈ 4 రిపీట్ అవుతాయి. సేమ్ 8 చూడండి, 8 పవర్ 1 అంటే ఎంత అంటే 8. 8 పవర్ 1 అంటే 8. 8 స్క్వేర్ అంటే 8 8 16, చివరిలో 6 ఉంటుంది. 8 క్యూబ్ అంటే 512 అంటే చివరిలో 2 ఉంటుంది. 8 పవర్ 4 అన్నాం అనుకోండి, చివరిలో 4 ఉంటుంది. అలానే 8 64 కదా. ఇక్కడ మిస్ అయింది. ఒక నిమిషం ఆగా, డ్రాప్ చేస్తున్నాను. కూర్చో. 8 పవర్ 1 అన్నాం అనుకోండి, 8 ఉంటుంది. 8 స్క్వేర్ అన్నాం అనుకోండి 64 కదా, 4 ఉంటుంది. 8 క్యూబ్ అనుకోండి 8 4 32, 2 ఉంటుంది. 8 పవర్ 4 అనుకో 2 8 16, 6 ఉంటుందండి. సో ఇది అంటే మీరు ఏం లేదమ్మా, దాని మీద వచ్చిన నెంబర్ మీరు 8తో మల్టిప్లై చేసుకుంటూ ఉండమే, చివరి నెంబర్ వరకు మీరు నోట్ చేసుకోండి. సో ఇట్లా ఒక్కోసారి ఏమవుతుంది అంటే 2 పవర్ 400 ప్లస్ 3 పవర్ 400 ఈ రెండింటి కలిపినప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది అంటాడండి. ఇప్పుడు 2 పవర్ 400 అంటే 2 ఇక్కడ రిమైండర్ 0 మిగిలిందండి. 0 మిగిలితే మనం ఇందాక ఎంత వస్తుంది అనుకున్నామండి? ఎవరైనా చెప్తారా? 8 వస్తుందండి. సారీ 6 వస్తుంది. ఎందుకని చూడండి, ఇక్కడ 2 పవర్ 1 అంటే 2 అండి. 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే రిమైండర్ 0 కదా, ఇక్కడ 6 వస్తుంది అనమాట. అంటే దీని యొక్క ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. ఇక్కడ 3 పవర్ 400 ఉంది అనుకోండి,
ఇప్పుడు చూడండి 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 3 పవర్ 4 అంటే 1, 81 కదా. సో ఇక్కడ మనకి 1 వస్తుంది. ఇవి రెండింటిని మనం కలిపామనుకోండి, ఒకటిలో స్థానంలో సంఖ్య 6, 1 కలిపి ఎంత వస్తుందండి? 7. సో దీని ఆన్సర్ అంతా 7 అవుతుంది అనమాట. సో ఇలా మీరు చేయాలి. ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అన్నమాట. సో మనకు టెక్స్ట్ బుక్ లో లేవు కదా సార్ అనుకోవద్దు మీరు, అంటే ఇన్బుల్డ్ గా ఎక్కడో చోట ఉంటాయి ఇవన్నీ. 4, 9 చెప్పండి. అమ్మా 4కి 9 4 కి 9 సార్. 4 కి 9 అంటాం. ఇందా చెప్పా కదా మా 4 కి 9 కి రెండు నెంబర్స్ ఉంటాయి. ఏంటది? 4 ఉంటుంది, 6 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆడ్ నెంబర్ ఉంటే 4 తీసుకోవాలి, ఈవెన్ నెంబర్ ఉంటే 6 తీసుకోవాలి. ఆడ్ నెంబర్ ఉంటే 9 తీసుకోవాలి, ఈవెన్ నెంబర్ ఉంటే 1 తీసుకోవాలి. రెండే ఇటన్నిటికి ఉండేది. సో నేను చెప్పా 2, 8, 3, 7 ఇవి రెండింటికి మాత్రం 4 ఉంటాయి ఛాన్సులు. 4 కి 9 కి 2 ఛాన్సులు ఉంటాయి. ఇక మిగిలినవి 0 కానీ 5 కానీ 6 కానీ ఇవన్నీ 1 కూడా 0, 1, 5, 6 వీటన్నిటికీ యూనిట్స్ ప్లేస్ లో అవే నెంబర్లు వస్తాయి, పవర్ ఎంత ఉన్నా సరే. ఇవి ఏ విధంగా సంయుక్త సంఖ్యలు అవుతాయో చెక్ చేయమన్నాడండి. కానీ మనకి ఇలా అడగదు. కానీ ఈ క్రింది వాటిలో ఏవి సంయుక్త సంఖ్యలు అవ్వచ్చు అని అడుగుతారు కదండి. అప్పుడు మనకి ఏ రూల్ ప్రకారం చూడాలో చూడండి. యూనిట్స్ ప్లేస్ లో ఉన్న అంకెలు చూడండి. 7 ఒకట్లు ఎంత అండి? 7. 7 మూడులు ఎంత అండి? 7 మూడులు 21. చివరిలో ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది కదా. ఆ 1కి మనల్ని ఏం చెప్పినాడు? 13 మనం కలపమన్నాడు. కలిపితే ఎంత వస్తుంది? చివరిలో యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుందండి? 4 వచ్చిందంటే అది ఖచ్చితంగా 2 టేబుల్ తో పోతుంది కదా. 2 టేబుల్ తో పోయిందంటే ఖచ్చితంగా సంయుక్త సంఖ్య అవుతుంది కదా. ఇలా మీరు వెరిఫై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7 6 42 కదా, చివరిలో 2 ఉందండి. 2 5 10, చివరిలో 0 ఉందండి. 0 4 0, 0 3 0, 0 2 0, 0 1 0, 0కి 5 కలిపారు అనుకోండి, చివరిలో ఎంత వస్తుంది? 5 వస్తుంది. చివరిలో కనుక 5 వచ్చిందంటే అది ఖచ్చితంగా 5 ఏకంలో పోతుంది. కాబట్టి ఇది కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. అట్లా చెక్ చేసుకోవాలన్నమాట మీరు. సరేనా? యూనిట్స్ ప్లేస్ లో వాటి వరకే మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇలా 4 ఆప్షన్ చేయి, క్రింది వాటిలో ఏది సంయుక్త సంఖ్య అని అడుగుతారు అనమాట. లేదు ఈ క్రింది వాటిలో ఏది సంయుక్త సంఖ్య కాదు అని అడుగుతారు అనమాట. అది మీరు 2 టేబుల్ తో పోయాయి కానీ 5 టేబుల్ తో పోయాయి కానీ చివర ఒక్క అంకె చూసుకుంటే సరిపోతుంది అనమాట. అలా వచ్చిన 3 ఎలిమినేట్ చేసుకుని మిగిలిన దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సార్ 5 అనేది సంయుక్త సంఖ్య కాదు కదా సార్? ఎందుకు కదమ్మా? 5 చివరిలో 5 వస్తే 5 ఏకంగా పోదా? 5 ఒక్కటే ఉంటే అది ప్రైమ్ నెంబర్ అమ్మా, గుర్తుపెట్టుకోమ్మా. 5 ఒక్కటే సింగిల్ గా 5 ఉంటే అది ప్రైమ్ నెంబర్. ఆ, అలా కాకుండా ఇంకా మిగతాది ఏదైనా సరే అది ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది కదా. నీకు ఇచ్చిన సంఖ్యలో 5 ఒక్కటే వచ్చే అవకాశం ఉందా అసలు? ఓకే, ఓకే. ఏదైనా సంఖ్య పక్కన 5 వచ్చే అవకాశం ఉందా? జనరల్ గా ఆలోచించిన ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్య ఉంది, ఇది మొత్తం కలిపితే నీకు 5 వస్తుందా? చివరిలో 5 వస్తుందా? చివర్లో 5 వస్తుంది సార్. అంటే అది ఖచ్చితంగా సంయుక్త సంఖ్య అవుతుంది కదా. ఎస్ సార్. అట్లా అండి. ఓకే. లాస్ట్ ఫైనల్ ఎక్సర్సైజ్ చూడండి అమ్మా. దీంట్లో చిన్న ఎక్సర్సైజ్ ఇది. సార్ ఇక్కడ ఈ క్రింది స్క్రీన్ వాటిలో కొంచెం కర్ణీయ పెద్ద సంఖ్యలు ఏంటని చేయండి. అడుగుతాడు అని నిరూపించడం మనకు అనవసరం. కానీ అది కర్ణీయ సంఖ్యలు చెప్పండి నాకు. √5 అనేది కర్ణీయ సంఖ్య అవుతుందా కాదా? అవుతుంది సార్. 3 + 2 √5 అనేది కర్ణీయ సంఖ్య అవుతుందా కాదా? అవుతుంది సార్. వెరీ గుడ్. 1/√2 అనేది కర్ణీయ సంఖ్య సార్. 7 √5 అనేది కర్ణీయ సంఖ్య సార్. 6 + √2 అనేది కర్ణీయ సంఖ్య సార్. ఇవన్నీ మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసామమ్మా. అది కర్ణీయ సంఖ్యలు అవునా కాదో మీరు కనుక్కోవాలి. అంటే మనకి ఎలా ఆప్షన్ అంటే ఆప్షన్స్ ఈ క్రింది వాటిలో కర్ణీయ సంఖ్యలు కానివి ఏవి, కర్ణీయ సంఖ్యలు ఏవి. నేను ఇందాక ఎలా చెప్పా కదా, మీరు ఇంటూలతో ఉన్నప్పుడు మాత్రం
రూట్ టూ ఒకవేళ క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేసుకోండి, అంటే రూట్ పోతుందా చెక్ చేసుకోండి. బైలో ఉందమ్మా క్యాన్సిల్ అవుతుందా చెక్ చేసుకోండి. అలా అవ్వకపోతే ఖచ్చితంగా అది కరణీయ సంఖ్య అవుతుంది. ఒకవేళ ప్లస్ లో ఉందనుకోండి, మళ్ళీ సేమ్ నెంబర్ రూట్ టూ ఉందనుకోండి, అది క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు అది కరణీయ సంఖ్య అవ్వదు. సో అలాంటి చిన్న చిన్న లాజిక్స్ మాత్రమే మీరు చూసుకోండి. అది కరణీయ సంఖ్య అవుతుందా కాదా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన నెంబర్ సిస్టమ్ లో 10th క్లాస్ లో ఉన్నాయి ఇంకా 1 and only లెసన్ అంటే ప్రోగ్రెషన్స్ నాన్న, షెడ్యూల్ 5వ పాఠం. పేజ్ నెంబర్ చెప్తాను, మీరు ఓపెన్ చేసుకోండి ఒకసారి. అక్కడ కొత్త టెక్స్ట్ బుక్స్ చూసారంటే మీకు నెట్ లో ఉన్నాయి, మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీయించుకోండి. ఈ సంవత్సరం మారబోతుంది టెక్స్ట్ బుక్. ప్రోగ్రెషన్స్ అంతకు ముందు కూడా మనకు ఉన్నాయమ్మా, వరల్డ్ సిలబస్ లో కూడా ఉన్నాయి. మీరు అది ప్రిపేర్ అయినా సరిపోతుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లం అందులో కూడా ఉంది కొత్త టెక్స్ట్ బుక్. కానీ కొత్తగా యాడ్ చేశారంటే జామెట్రీ పెంచాడమ్మా కొత్త టెక్స్ట్ బుక్. జామెట్రీ పార్ట్ పెంచాడు, అంటే త్రిభుజాలు, వృత్తాలు, వాటి గురించి ఎక్స్ట్రాగా ఇచ్చాడు. 9th క్లాస్ లో ఇచ్చాడు, 10th క్లాస్ లో కూడా ఇచ్చాడు. ఓల్డ్ దాంట్లో అంత ఉండేది కాదు జామెట్రీ పార్ట్. ఒకసారి నేను బ్రీఫ్ గా మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ రోజు క్లాస్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైంలో ఈ రోజు మనం కవర్ చేయగలిగినంత వరకు కవర్ చేద్దాము. సో మిగిలింది రేపు రిమైనింగ్ చెప్పేసి, రేపు ఏంటంటే మీరు 2 ఛాన్స్లు ఎంచుకొని, మీకు అర్థమెటిక్ కావాలా జియోమెట్రీ కావాలా, రెండిట్లో ఏది? జామెట్రీ సార్. జామెంట్రీ చెప్పండి సార్. జామెట్రీనా? ఓకే, రేపు జామెట్రీ క్లాస్ ఉంటుందమ్మా. మనకి షెడ్యూల్లో ఏ క్లాస్ లో జామెట్రీ క్లాసెస్ ఉన్నాయో మనకు ఉంది. నేను మీకు జామెట్రీ సంబంధించిన మెటీరియల్ నేను ఒకసారి సెండ్ చేస్తాను రేపు మన గ్రూప్ లో. క్లాస్ ముందే సెండ్ చేసేస్తాను, లేదంటే ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత సెండ్ చేస్తాను. మీరు జిరాక్స్ చేయించుకుని రెడీగా ఉందండి. నేను మీకు బేసిక్స్ చెప్తాను. ఫస్ట్ క్లాస్ తెలుసు కదా మీకు, బేసిక్స్ ఉంటాయండి. ఆ బేసిక్స్ అన్ని మనం జనరల్ గా డిస్కస్ చేద్దాం అన్నిటిని. సో మనకి 10th క్లాస్ వరకు మీకు ఏమేమి బేసిక్స్ అవసరం అవుతాయో అవన్నీ నేను ముందుగా ప్రాక్టీస్ చేయించేసి మీకు చెప్పేసి ఆ రెండింటిని ప్రాక్టీస్ చేయించిన తర్వాత, ఆ తర్వాత మనకి మెటీరియల్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ చేసిన తర్వాత మీకు మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత మనం టెక్స్ట్ బుక్స్ కొద్దాం. ఇలా 3 స్టేజెస్ సరేనా. జియోమెట్రీ మనకి డిఎస్సి లో సెకండ్ లార్జెస్ట్ టాపిక్ అండి. మనకి 18 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఎస్జిటికి చెప్తున్నాను నేను, ఎస్జిటికి అనుకోండి 18 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 7 to 8 క్వశ్చన్స్ ఓన్లీ నెంబర్ సిస్టమ్ మీద ఉంటాయి. 7 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 4 to 5 క్వశ్చన్స్ జామెట్రీ మీద ఉంటాయి. 4 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి జామెట్రీలో నుంచి. మిగిలినన్నిటి నుంచి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు వస్తాయి అన్ని టాపిక్స్ నుంచి. అథమెటిక్ లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ తర్వాత మనకి సాంఖ్యక శాస్త్రంలోంచి ఒక క్వశ్చన్, అట్లా మిగతా వాటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. 1 లేదా 2 క్వశ్చన్లు మాక్సిమం. కానీ ఇవి 2 మాత్రమే లార్జెస్ట్ అన్నమాట. కానీ స్కూల్ అసిస్టెంట్లు అయితే మాత్రం మీరు అన్ని ఎక్కువ ప్రయారిటీతో చదవాలండి, ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే 8th క్లాస్ లో మనకి నంబర్ సిస్టమ్ చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత జామెట్రీ టాపిక్స్ ఉన్నాయి, ఇక రిమైనింగ్ టాపిక్స్ చాలా తక్కువ ఉన్నాయి. బేసిక్స్ ఉన్నాయి ఒకవేళ ఉన్నా కానీ. 10th క్లాస్ వరకు అంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్లకి అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సింది. సో ఇప్పుడు చూద్దాం నాన్న, ప్రోగ్రెషన్ అంటే చూద్దాం. మీకు ఇది రీజనింగ్ నాన్న, మీకు తెలిసింది శ్రేణులు, తెలుగులో వీటిని శ్రేణులు అంటాం. ఇప్పుడు జనరల్ గా మీరు చూసి చెప్పేది చూడండి, 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 8 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఎంతో కామెంట్ చేయండి. పదకొండు సార్. 11 ఎలా చెప్పారమ్మా? మీకు ఈ చాప్టర్ మొత్తం వచ్చేసా మీకు అయితే? లేదు సార్, 3 కలిపి. చిన్న కామన్ సెన్స్ అమ్మ, అంతే. శ్రేణులు అనేది కామన్ సెన్స్ అమ్మ. మీరు ఎప్పుడైతే కామన్ సెన్స్ ఉపయోగిస్తారో మీరు చేయకుండా దీనికి ఆన్సర్ పెట్టవచ్చు. మీరు ఫార్ములాలు ఆలోచించారంటే మీరు ఇంకా అయిపోయినట్లేదు దీనికి. సరేనా, గుర్తుపెట్టుకోండి అమ్మ. మీకు సింపుల్ లాజిక్ అమ్మా. ఎయిదర్ పెరుగుతుందా, పెరిగితే ప్లస్, తగ్గుతుందా, తగ్గితే మైనస్, ఎంత తగ్గుతుంది, ఎన్నిసార్లు తగ్గుతుంది అనేది మనం చూస్తాం అన్నమాట. సరేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఎలా ఏమడుతుందంటే 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, అండ్ సో ఆన్. 10వ సంఖ్య ఎంత వస్తుంది?
ఎయిట్ దాన్ని సార్ 10th టర్మ్ అంటాం. 10వ సంఖ్య ఎంత అని. 10వ సంఖ్య ఎవరైనా చెప్తారా? కమెంట్ చేయండి. ఇలా రాసుకుంటూ వెళ్తే ఈ సిరీస్ రాస్తాం కదా మనం ఇలాగా 2, 4, 6 ఇట్లా 1వ, 2వ, 3 అట్లా రాసుకుంటూ వెళ్తే 10వ సంఖ్య ఎంత 20. అవుతుందనా? అమ్మ 1024 కాదు నాన్న సార్ నాకు చూడమ్మా. వెరీ గుడ్ అండి నారాయణ గారు. 20 సార్. సింపుల్ నాన్న. ఎంత పెరిగింది 20 ఇక్కడికి? సార్. 2 పెరిగింది. తర్వాత ఎంత పెరిగింది? 2 పెరిగింది. మళ్ళీ ఎంత పెరుగుతుంది? 2 పెరుగుతుంది. మళ్ళీ ఎంత పెరుగుతుంది? అట్లా 2 పెరుగుతుంది. ఫస్ట్ 2 ఉంది కదా, దీనికల్లా మనం ఎన్నిసార్లు పెంచాలి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. 10వ సంఖ్య రావాలంటే 9 సార్లు పెంచాలి. ఎన్నిసార్లు పెంచాలన్నా? 9 సార్లు పెంచాలి. ఎందుకని ఆల్రెడీ ఫస్ట్ లో ఒకటి ఉంది కదా, ఇంకొక 9 నెంబర్లు రాస్తే 10 దాకా వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ ఒక సంఖ్య ఉంది, దానికి ఇంకా 9 సార్లు కలపాలి కదా. ఎంత పెరిగిందో దాన్ని మనం డి అంటాం నాన్న, డిఫరెన్స్ అంటాం. ఏమంటాం? డిఫరెన్స్ అంటాం. అట్లా ఎన్నిసార్లు ఎన్నో నెంబర్ కావాలి మీకు? 19వ సంఖ్య కావాలనుకోండి 18 సార్లు కలపాలి నాన్న. 20వ సంఖ్య కావాలనుకోండి 19 సార్లు కలపాలి. 100వ సంఖ్య కావాలనుకోండి 99 సార్లు డిని కలపాలి. సో డి ఎంతో తెలిస్తే మీకు అన్ని సార్లు దాన్ని కలపాలి. దేనికి కలపాలి? ఫస్ట్ లో ఉన్న సంఖ్య కలపాలి. అర్థమైంది అనుకున్నా? సో కాన్సెప్ట్ ఒకసారి నీట్ గా చూద్దాం మనం. ఒకసారి ఇది నోట్ చేసుకోండి, సరేనా? ఫస్ట్ సంఖ్య ఉందనుకోండి, ఫస్ట్ సంఖ్య దాన్ని మనం ఏ అంటున్నాం. ఫస్ట్ టర్మ్ ఏది ఉందో దాన్ని మనం ఏ అంటాం. టర్మ్ 1 A1 అన్నా ఏ అన్నా T1 అన్నా రెండు ఒకటే. దాని అర్థం ఏంటి? ఫస్ట్ నెంబర్. ఒక సిరీస్ లో 2, 5, 8 అండ్ సో ఆన్ అనే ఒక సిరీస్ ఉంది. ఇలా ఎన్ని సంఖ్యలు ఉన్నాయంట? 20 టర్మ్స్ ఉన్నాయంట, 20 సంఖ్యలు ఉన్నాయంట. ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే ఈ లాస్ట్ సంఖ్య ఎంతో మనల్ని కనుక్కుంటాడు. అంటే 20వ సంఖ్య ఎంతో మనల్ని కనుక్కోమంటాడు. సో మీరు అప్పుడు సింపుల్ గా ఏం చేయాలంటే నోట్తో లెక్క పెట్టుకోవాలంటే మనము ఎన్ని సార్లు పెంచాలి, 2కి ఎంత కలపాలి? ఎంత కలపాలండి? 20వ సంఖ్య అంటే ఇక్కడ 3 పెరిగింది, 3 పెరిగింది. అట్లా 3, 3, 3 చొప్పున మనం ఎన్ని 3లు కలపాలి? ఎన్ని 3లు కలపాలి చెప్పండి ఎవరైనా కమెంట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అని పవిత్ర. 19. వెరీ గుడ్ నాన్న. 20 సంఖ్యలు అంటే మనం ఎంత కలపాలన్నా? ఎన్ని 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 3లు కలపాలి? 19 3లు కలపాలి. 19 3లు ఎంత అవుతుంది? 57 కలపాలి. 2కి 57 కలిపి ఎంత అవుతుంది? 59. అదే ఆన్సర్. ఇది ఫార్ములా లేకుండా తర్వాత ఫార్ములా కూడా చెప్తా, మీ ప్రాసెస్ కూడా చెప్తా. అంటే మీరు ఎట్లా ఐడెంటిఫై చేయాలి మీకు అర్థమవుతుందా? 13వ సంఖ్య ఎంత ఉంటుంది? 14వ సంఖ్య ఎంత ఉంటుంది? 15వ సంఖ్య ఎంత ఉంటుంది? అంటే మీరు ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ప్రతి సంఖ్యకు ఒకటే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ప్రతి 2 సంఖ్యల మధ్య డిఫరెన్స్ సేమ్ గా ఉంటుంది. ఓకేనా? సామాన్య భేదం అంటాం దాన్ని మనం, డిఫరెన్స్ అంటాం అన్నమాట. కామన్ డిఫరెన్స్ అంటాం. సో అది సేమ్ ఉంటుంది ప్రతి సంఖ్య కూడా. సో ఎన్ని సంఖ్యలు ఉన్నామంటే మనల్ని ఒక 20 సంఖ్యలు 20వ సంఖ్య ఎంతో మనల్ని కనుక్కున్నాడు అనుకోండి, మనం 13 సార్లు పెంచాలి, 19 సార్లు పెంచాలి. 26వ సంఖ్య మనల్ని కనుక్కున్నాడు అనుకోండి 25 సార్లు పెంచాలి. దేన్ని? కామన్ డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది. అన్ని సందర్భాల్లో 3 ఉండదు, ఒక్కో సందర్భంలో 2 ఉంటుంది. ఓకేనా? లాజిక్ అర్థమైందమ్మా? ఒకసారి మళ్ళీ చెప్పనా? ఒకసారి కామెంట్ చేయండి. ఏం చేయాలి అర్థమైందా మీకు? అసలు డిఫరెన్స్ అంటే మనల్ని ఎన్నో సంఖ్య మనల్ని కనుక్కోమంటారు. ఇప్పుడు నేను మీకు ఒక లాజిక్ చెప్తాను చెప్పమ్మా. నేను మొదటి సంఖ్య ఇస్తున్నాను అన్న, 1వ సంఖ్య ఫస్ట్ టర్మ్ అన్నమాట. ఫస్ట్ టర్మ్ ఎంత అంటే 24. రెండో టర్మ్ సెకండ్ టర్మ్ నేను సిరీస్ రాసినప్పుడు 24, 34. ఇప్పుడు మూడో టర్మ్ ఎంత అయితే చెప్పండి మీరు నాకు తక్కువ. 44. 44. సూపర్, వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ 10 పెరిగింది కదా, వచ్చేసింది. అంటే మీకు ఇంకా చెప్పాల్సిన పని లేదు, ప్రోగ్రెసెస్ మొత్తం ఎట్లాగే ఉంది. 44 అయిపోయింది. ఇప్పుడు నా క్వశ్చన్ చూడండి.
23 33. ఇది మూడో టర్మ్ అన్నది. మరి మధ్యలో టర్మ్ ఎంత చెప్పండి ఎవరైనా. నేను ఫస్ట్ టర్మ్ ఇచ్చా, మూడోది ఇచ్చా, మధ్యలో కనుక్కోమా. 28 సార్. 28 సార్. ఎలా వచ్చిందమ్మా మీకు? ఫార్ములా తెలుసా? నో సార్, అదే మధ్యలో గ్యాప్ 10 కాదా, దాన్ని బై 2 చేస్తే అంతే. అది మీరు 5 చూడండి కలిపి. అమ్మా, నేను ఎందుకని ముందు మీకు ఫార్ములా చెప్పట్లేదు కానీ చూడండి, మీరు కామన్ సెన్స్ ఉపయోగిస్తే వీటిని చాలా ఈజీగా అందుకుంటారు. మీరు ఫార్ములాలు జోలికి పోయారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫార్ములా కూడా చెప్తా తర్వాత సెకండరీ, కానీ మీరు అసలు లాజిక్ ఎలా చేయాలో అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, 1 నుంచి 3కి తేడా ఎంత ఉంది? 10 ఉంది. మరి మధ్యలో సంఖ్య ఎంత ఉంటది? అందులో సగం ఉంటది 5. దీనికి 5 కలిపితే చాలు, మనం 28 వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. 11వ సంఖ్య ఇస్తున్నాను, 11th టర్మ్ ఇస్తున్నా. 11th టర్మ్ 100 నాన్న. నేను ఒకటో టర్మ్ ఇవ్వాలా మీకు, ఓకేనా? 11th టర్మ్ ఎంత ఇచ్చాను నేను? 100 అని ఇచ్చాను. 13th టర్మ్ ఇస్తున్నాను, 13th టర్మ్ 110 నాన్న. మరి 12th టర్మ్ ఎంత చెప్పండి నాకు? 12th టర్మ్ ఎంత చెప్పండి? 105 సార్. 105. వెరీ గుడ్ అమ్మా. అంటే 5 తగ్గించారు, ఒక టర్మ్ దీన్ని తగ్గించారు కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 10వ టర్మ్ ఎంత? 10th టర్మ్ ఎంత? 95 సార్. 95 కామెంట్ చేయండి అమ్మ, చూద్దాం ఎవరు మిగతా వాళ్ళు ఎవరు చూద్దాం. 95. మిగిలిన అందరూ కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయండి. షబీనా రైట్ నానా, భవానీ గారు రైట్ అండి, నారాయణమ్మ గారు రైట్ అండి, సాధన గారు రైట్ అండి, కరెక్ట్ అండి. ఇంకా మిగిలిన వారు కామెంట్ చేయండి. ఇంకెవరున్నారు క్లాస్? కామెంట్ చేయండి అమ్మా. సార్ ఒకసారి లాజిక్ చెప్తా సార్. చెప్పమ్మా. లాజిక్ కోసం నేను చెప్పాను సార్. 105 ఎలా వచ్చింది? 105 ఎలా వచ్చింది చెప్పమంటారా? ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ 100 ఉంది నాన్న, 11వది 100 అయింది. ఓకే సార్. మధ్యలో కొంత పెరిగింది, మళ్ళీ అంతే సేమ్ ఇక్కడ కూడా పెరిగింది కదా. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే పెరిగింది కదా. అప్పుడు మొత్తం ఎంత అయింది? ఇక్కడ 10 అయింది. మొత్తం 10. ఇది 2 భాగాలు అవ్వాలి, ఇక్కడ పెరగాలి, ఇక్కడ పెరగాలి. అందుకే దాన్ని మనం 2 భాగాలు చేసుకుంటాం. 10ని 2 భాగాలు చేస్తే ఎంత వస్తుంది మనకి? 5. అంటే ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది. అప్పుడు మొత్తం మీద ఎంత అయింది? 5 5 10 అయింది అనమాట. సో అందుకని 100కి మనం 5 పెంచేస్తాం, ఒక 5 పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు డిఫరెన్స్ మీకు 5 అని తెలిసింది కాబట్టి 11వది 100 అయింది అనుకోండి, 10వది ఏం చేయాలి? ఒక 5 తగ్గించాలి. 95 ఎంత అవుతుంది? 95 అవుతుంది. 8వది ఎంత అవుతుంది? 8వది చెప్పండి ఎవరన్నా. 8th టర్మ్ ఎంత అవుతుంది చెప్పండి? 8th 85. 90. 85 అవుతుందనా? 10వది 90, 95. 10వది 95, 9వది 90, 8వది ఎంత అవుతుంది? 85. 85 సార్. ఇదే మీకు లాజిక్. 85 నాన్న, రైట్. ఇప్పుడు సింపుల్ చూడండి, ఆడు క్వశ్చన్ పడుతుంది చెప్పమంటారు మీకు? చెప్తా చూడండి. 11th టర్మ్ ఇస్తానన్న, ఏదో ఎక్కడో ఒక చోట ఒక 11th టర్మ్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 64 అన్నాడు. 14th టర్మ్ అంటాడు. 14th టర్మ్ అంటాడు, ఓకేనా? 14th టర్మ్ అంటే ఎంత చూద్దామంటే 70 అంటాడు. ఇప్పుడు వాడు మనల్ని ఫస్ట్ టర్మ్ ఎంత అంటాడు. అదేం సార్ ఎట్లా ఉంది క్వశ్చన్? మీరు సింపుల్ లాజిక్ అప్లై చేయండి. అసలు ఎంత పెంచాడో కనుక్కుందాం. 11 నుంచి 14కి వెళ్ళాలంటే ఎన్ని టర్మ్స్ పెంచాడమ్మా? 3 టర్మ్స్ పెంచాడు. మరి సంఖ్య ఎంత పెరిగింది? 60 పెరిగింది. సారీ 6 పెరిగింది కదా. 3 సంఖ్యలకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే ఒక్కొక్క సంఖ్య ఎంత పెంచుకుంటూ వెళ్ళాడు? 2 పెంచుకుంటూ వెళ్ళాడు, అంతే కదా. ఫస్ట్ 2. 11వది 2, 11 నుంచి 12కి 2 పెంచాడు.
12 నుంచి 13కి 2 పెంచాడు, 13 నుంచి 14కి 2 పెంచాడు, అట్లా మొత్తం మీద అంత పెరిగింది, అది 6 పెరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు కామన్ లాజిక్ అప్లై చేసినప్పుడు మీకు 2 అని డిఫరెన్స్ తెలిసింది కదా, అంటే 3 నెంబర్స్ కి 6 అయిందమ్మా డిఫరెన్స్. మరి ఒక్క నెంబర్ కి ఏమవుతుంది, దీన్ని 3 భాగాలు చేస్తాం మనం, 2 వస్తుంది కదా. మరి 1కి 11కి మధ్య తేడా ఎంతనైనా ఎన్ని సంఖ్యలు తగ్గించాలి, మీరు 11 టర్మ్స్ తగ్గించాలి లేదా, అర్థమైందా? మీరు 11 నుంచి 1 దాకా రావాలి కదా, 1వ సంఖ్య కదా మనల్ని అడిగింది, మధ్యలో ఎన్ని తగ్గించాలి, మీరు 10 తగ్గించాలి దాంట్లోంచి, అప్పుడు మీరు 1కి వస్తారు. 11లో నుంచి 11వ టర్మ్ ఉందమ్మా, 11 టర్మ్ 64 అన్నాడు, అందులోంచి 10 టర్ములు తగ్గించాలి, 10 తగ్గించాలనుకోండి, అప్పుడు మీరు ఎక్కడికి వస్తారు, 1 దగ్గరికి వస్తారు, అర్థమైందా? సో మరి 10 తగ్గించాలంటే 10 రోజులు ఎంత, 20, 64లోంచి 20 పోతే ఎంత, 44. అంటే ఇది ఫస్ట్ అన్నమాట. ఇది కామన్ లాజిక్ కదా చూడండి అమ్మా, నేను మీకు ఏం చెప్తున్నా అంటే కనీసం మీ బుర్ర ఉపయోగించండి అమ్మా, అయిపోతుందని చెప్తున్నా. సింపుల్ గా అర్థం చేసుకోండి, వాడు ఏమి ఇస్తున్నాడు దాన్ని అర్థం చేసుకోండి. 1 నుంచి 11కి మధ్యలో 10 టర్మ్స్ ఉంటాయి, ఓకేనా. 11 నుంచి 14కి మధ్యలో 3 టర్మ్స్ ఉంటాయి, ఆడు 3 టర్మ్స్ కి 6 అని ఇచ్చాడు డిఫరెన్స్. 3 టర్మ్స్ కి 6 అయితే 10 టర్మ్స్ కి ఎంత అవుతుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోతారు మీరు, ఆన్సర్ 20 అవుతుంది. 20 తగ్గించండి 44 వస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు సార్, నువ్వు ఫార్ములా చెప్పంటారు కదా, వాళ్ళ కోసం ఫార్ములా చెప్తా రాసుకో. మొదటి పదం, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్, దాన్ని ఏమంటారు నాన్న, మొదటి పదం, దాన్ని T1 అంటారు నాన్న, లేదా ఏ అంటారు, గుర్తుపెట్టుకో, ఏ. సామాన్య భేదం టీ అంటారమ్మా, కామన్ డిఫరెన్స్ అంటారు, ఓకేనా. ఆ తర్వాత ఎన్నవ పదం, అంటే 9వ పదమో 10వ పదమో కనుక్కోండి కదా, ఎన్నవ పదం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్, అంటే మొదటి పదానికి n-1, అంటే 10వ పదం అయితే 10కి 1 తగ్గించాలి, అంటే 9 ఉంటాయి కదా డిఫరెన్స్, 9 సంఖ్యలు ఉంటాయి కదా, 1వ సంఖ్యకి 10వ సంఖ్యకి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి కదా, 9 ఉంటాయి, అదనమాట దాని అర్థం. సో n-1 ఇంటూ డి, డి అంటే అంత డిఫరెన్స్. ఇప్పుడు మనం చేసిన దాన్ని వాళ్ళు ఫార్ములా రూపంలో ఇస్తారు మనకి, అంతే. సో ఏ ప్లస్ n-1 ఇంటూ డి, ఈ విధంగా మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొకటి చెప్తా చూడండి, ఇక్కడ ఇంకో ఫార్ములా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9వ పదం అన్నాడు అనుకో, దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ పదాన్ని ఏ అంటాం, n-1 అంటే ఎంత అవుతుందమ్మా, 9కి 1 తగ్గించండి అన్న, 8. డి, 9వ పదం అట్లా రాసుకోవచ్చు మనం, ఏ ప్లస్ 8 డి. మీరు 100వ పదం ఎంత నాకు కామెంట్ చేయండి, 100వ పదం ఎంత అవుతుంది, A plus 99D. A plus 99D. 99 డి. నేను మీకు ఏం చెప్తున్నానంటే ఏ అంటే మొదటి పదం, ఏ అంటే 1వ పదం, మీరు 100వ పదం కనుక్కోవాలంటే దానికి 99 కలపాలి, ఓకేనా. ఆ 99 ఏంటది, ఒక సంఖ్యకి 2వ సంఖ్యకి ఎంత పెరుగుతుందో, అప్పుడు 1 అన్నాడు నాన్న, 3 అన్నాడు, ఇలా రాసుకుంటూ పోతే 100వ సంఖ్య ఎంత వస్తుంది, ఎంత టర్మ్ అన్నాడు, అంటే 100 టర్మ్ అని అడిగాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత పెరిగిందమ్మా, 2 పెరిగిందన్న, సరేనా. మనము 1 దగ్గర నుంచి 100కి వెళ్ళాలంటే ఎన్ని టర్మ్స్ పెంచాలి, 99 టర్మ్స్ పెంచాలమ్మా. ఆ 99 రెళ్ళు ఎంత అవుతుందమ్మా, 198. సో 198కి 1 కూడండి, 199. మొదటి పదాన్ని కలపాలి కదా, అలా కలిపినప్పుడు 100వ పదం ఎంత వస్తుంది, 199. మీరు ఫార్ములా రూపంలో చేసిన అదే వస్తుంది. ఏ అంటే 1, 99 ఇంటూ డి అంటే 2, 99 రోజులు 198 ప్లస్ 1, 199. మీరు ఫార్ములాలు రాసుకునైనా చేయొచ్చు, డైరెక్ట్ గా అయినా సరే చేయొచ్చు, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు చేయండి. అదే అంక శ్రేణిలో ఉండాలి అంటే ఖచ్చితంగా కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి.
ఫస్ట్ 2 పెరిగింది అనుకోండి, తర్వాత కూడా 2 పెరగాలి, తర్వాత కూడా 2 పెరగాలి. అట్లా ఎన్నిసార్లు పెరిగినా 2 2 చొప్పున పెరుగుతూ పోవాలి. అట్లా మారింది అనుకోండి, అది అంక శ్రేణిలో లేనట్లుగా గుర్తించాలి మనము. అంక శ్రేణి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సరేనా? ఏపీ అంటారు. సరేనా? కొన్ని కొన్నిసార్లు ఇక్కడ ఏపీలో ఉన్నాయి అంటాడు. ఏపీలో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని కాదమ్మా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మొరపెట్టుకుంటే కామెంట్ లో మళ్ళీ చెప్తున్నాం బాబా అని నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. లేదంటే ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్కి వెళ్ళిపోయి కనీసం ఒక ఎక్సర్సైజ్ అని ఈ రోజు మనం చేసాం, టప్ చేసేద్దాం. సింపుల్ గా ఉంటాయి, మీరు లాజిక్ ఉపయోగించేసేయచ్చు. అది పెరుగుతుందా తగ్గుతుందా చూసుకుంటారు అంతే. ఓకే, అర్థమైంది అనుకోవచ్చా? అర్థం కాలేదనో అర్థమైందని ఏదో ఒకటి చెప్పండి అన్న. సార్ చెప్పమ్మా. సార్ స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు చెప్పమ్మా. ఇంతకు ముందు ఒక సమ్ చెప్పారు కదా, 1 3 అండ్ సో ఆన్ 100 వరకు. అవునమ్మా. 1 నుండి 100కి మధ్య భేదం ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 99 చెప్పారు. ఇప్పుడు అవును. మొదటి సంఖ్యని తీసుకోవాలి కదా సార్, 1 నుండి కాకుండా ఇప్పుడు 2 4 6 అందులో 12వ సంఖ్య కావాలంటే 2కి 12కి మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని. అట్లా అంటే కాదు, మొదటి ఇక్కడ సంఖ్య చూడండి దాని అర్థం. దాని చెప్తా చూడు. ఇప్పుడు 2 4 6 అండ్ సో ఆన్ 12వ పదం కావాలన్నాడు. అంతే కదా? ఈ ఎస్ క్వశ్చన్ సార్, అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే 12కి 2కి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలా సార్, అంతేనా? సార్ ఎస్ సార్. కాదమ్మా, ఇక్కడ నీకు ఎన్ని పదాలు అంటే అర్థం ఏంటమ్మా, ఇలా రాసుకున్నావు అనుకో 12 సంఖ్యలు ఉంటాయి అని అర్థం. ఎన్ని సంఖ్యలు ఉంటాయి నాన్న? 12 సంఖ్యలు ఉంటాయి. లాస్ట్ సంఖ్య 12 అని కాదు, 12 నంబర్ ఆఫ్ టర్మ్స్ 12 ఉన్నాయని. సో ఈ 12వ సంఖ్యకి 1వ సంఖ్యకి మధ్య తేడా ఎంతమ్మా? 11 కదా. నీ లెక్క Yes, ప్రకారం sir. 12లోంచి రెండు తీసేవనుకో 10 వస్తుంది, అది తప్పు. నేనేమడుతున్నా అంటే 12వ టర్మ్ చూసుకోమ్మా, 12వ పదానికి 1వ పదానికి మధ్య 11 ఉంటాయి. లాస్ట్ నెంబర్ 12 ఉంటుందని నేను చెప్తాను నీకు. ఓకే సార్, అర్థమైందా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి అమ్మా, 8 ఎన్ అంటే 8 పదాలు రాయాలంట. ఫస్ట్ పదం వాడు మనకి 7 అని ఇచ్చాడు, ఒక్కొక్కసారి 3 పెంచమన్నాడు. అంటే ఫస్ట్ 2 పెంచాలి, 3 పెంచాలి, తర్వాత 3 పెంచాలి, తర్వాత 3 పెంచాలి, తర్వాత 3 పెంచాలి. అట్లా ఎన్ని 3లు పెంచాలంట? 8 3లు పెంచాలి. అంటే మీరు 8 3లు కదమ్మా, 8వ పదం కనుక్కోవాలి. 8వ పదం అంటే 28 ఎన్ని సార్. 3లు పెంచాలి చెప్పండి మీరు? 29 సార్, ఎన్ని 3లు 28 సార్. పెంచాలి? 7 8వ పదం కనుక్కోవాలంటే మీరు ఎన్ని డీలు కనుక్కోవాలి, అంటే ఎన్ని 3లు పెంచాలి? 7 3లు సార్. వెరీ గుడ్ నా, అది 7 పెంచాలి. 8వ పదం కావాలంటే 7 పెంచాలమ్మా. 7 3లు ఎంత? 21. 21 పెంచండి, దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది? 28 అవుతుంది. అయిపోయింది. అయిపోయిందా? సో చూడండి, నెక్స్ట్ చూడండి, -18 నుంచి స్టార్ట్ అయిందమ్మా, ప్లస్లోకి వచ్చింది. సారీ, ప్లస్లో కాదమ్మా, 10th టర్మ్ కనుక్కోమన్నాడు. 10వ పదం ఎంత అంట? 0 అంట. చూడండి, -18, ఇంక ఏమి ఇవ్వలేదమ్మా, ఇదేమి ఇవ్వలే. లాస్ట్ ఎంత ఇచ్చాడు? ఎందుకోండి ఏఎన్ ఎంత అని ఇచ్చాడు? ఇది 10వ పదం అనమాట. ఎందుకో ఇక్కడ ఎలా తెలిసింది సార్ అంటే మీకు ఇక్కడ ఇచ్చాడు చూడండి, 10వ పదం 10th టర్మ్ ఎంత అంట? 0 అంట. అంటే ఇప్పుడు మధ్యలో ఎన్ని ఉంటాయి చెప్పండి అమ్మా, ఎన్ని ఉంటాయి? 2 సార్. ఫస్ట్ పదం ఇది, ఇది 10వ పదం నాన్న. 9 సార్. 9 మధ్యలో ఉంటాయి. ఎన్ని సంఖ్యలు ఉంటాయి? మైక్ ఆన్ చేయకూడదు. 9 ఉంటాయి సార్. వెరీ గుడ్ నాన్న. మన పండితులకి
ఇవాళ ఎక్కువైపోయినాయి అమ్మ లెక్కలు, అసలు బుర్ర పని చేయట్లేక. నువ్వు ఎన్నైనా చెప్పి పొంగిపోతాయి ఇక, రేపు చెబుదాం. అందరు రెండు అని చెప్తున్నారు ఏంటన్నా, నాకు అర్థం కావట్లేదు. రెండు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఇదొకటి ఇదొకటి లెక్కేస్తారండి గొప్ప తీసి, ఇదొకటి రెండు ఉండే సార్ అంటారా? 9 సార్. నేను అడుగుతున్న క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది ఫస్ట్ సార్ నిజంగానే కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. రేపు చెబుదామమ్మా, సరే రేపటికి వెళ్దాం. రేపు మళ్ళీ బేసిక్స్ చెప్పి రేపు ఓకే మళ్ళీ చెప్తారా? మీరు రేపు అవుట్ లైన్స్ అని ఒకసారి చూసుకుంటాండి అమ్మా, సరేనా? ఈ రోజు చెప్పిన వీడియోని రేపు ఒకసారి మనకి క్లియర్ కట్ గా ఓకే చూసి సార్. ప్రాక్టీస్ చేసి డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లెసన్ అమ్మా 10th క్లాస్ లో, వన్ ఆఫ్ ద హార్డెస్ట్ లెసన్ కూడా. ఎవరైతే ఫార్ములాస్ అవుతారో వారికి అత్యంత భయంకరమైన లెసన్ ఇదే. వాడు ఏది ఇస్తున్నాడు, ఎంత టర్మ్ కనుక్కోమంటాడు, ఒక్కోసారి సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్ కనుక్కోమంటాడు, మధ్యలో ఇచ్చి చివరి కనుక్కోమంటాడు, చివరి ఇచ్చి మధ్యలో కనుక్కోమంటాడు. మీరు కనుక కామన్ సెన్స్ కనుక మీరు ఉపయోగించకపోతే ఇది అత్యంత కష్టమైన చాప్టర్. మీరు కనుక కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈజీయెస్ట్ చాప్టర్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఈజీ, ఓకేనా? అట్లా కాకుండా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇది కష్టం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు నాన్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అంటే అసలు నాకు తెలియదు సార్ ఇంతకుముందు ఈ చాప్టర్ చేయలేదంటే అది మీకు ఈజీ లాజిక్ గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. సరేనా? రేపటి క్లాస్ లో వద్దాము ఒకసారి. ఆ ఈ క్లాస్ నేను అయిపోయిన తర్వాత రికార్డింగ్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఆ యూట్యూబ్ ని మీరు ఫాలో అయిపోయి ఒకసారి ఆ క్లాస్ మొత్తం మీరు చెక్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, బేసిక్స్ అని రాసేసుకుని ఒకసారి ఈ టాపిక్ కూడా మీకు పీడిఎఫ్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ నెట్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ టెక్స్ట్ బుక్స్ అని కొట్టండి, మీకు అలా వస్తాయి అనమాట. టెక్స్ట్ బుక్స్ లింక్స్ వస్తాయి. అక్కడ నుంచి మీరు 10th క్లాస్ సెమిస్టర్ 1 డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది రేపటితో మనకి ఇది అయిపోతుంది. నేను మీకు రేపు జామెట్రీ స్టార్ట్ చేస్తాను, బేసిక్స్ అని చెప్తాను రేపు, సరేనా? దాంతోపాటు నేను మీకు అదొక మెటీరియల్ ఒకటి పంపించాలి జామెట్రీది. నాకు ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, నేను కొంచెం బయటకు వెళ్తున్నాను. వచ్చిన తర్వాత నేను చూసుకుని నాకు కొంచెం గుర్తొస్తుంది, నేను వెంటనే జామెట్రీ సంబంధించిన మెటీరియల్ కూడా మన గ్రూప్ లో ఒకసారి నేను పోస్ట్ చేసి ఉంచుతాను, సరేనా? సో ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. రికార్డింగ్ పెట్టామా అసలు మనం? పెట్టారు సార్. పెట్టాను. ఓకే, అవుతుంది. ఆపేస్తున్నాను, రికార్డింగ్ ఆపేస్తున్నాను. మీ డౌట్లు ఏమి లేవు కదా? ఇంకా డౌట్లు ఏమి లేకపోతే ఆపేస్తాను. నో సార్. ఓకే.